మాట జ్ఞాపకం చేయాలి. ఎక్కడైనా సాధారణంగా ఏదైనా యుద్ధం జరిగింది అనుకోండి, యుద్ధంలో రాజు ఒక్కడే వెళ్తాడా, సైన్యం అంతా కూడా వెళ్తుందా? సైన్యం అంతా కూడా వెళ్తుంది. రాజు ఉంటాడు, సైన్యం ఉంటుంది, సైన్యాధిపతి ఉంటాడు, వాళ్ళందరూ కలిసి యుద్ధం చేస్తారు. రాజును కాపాడుకోవడానికి రాజు సంరక్షకుడు కూడా దగ్గరే ఉండి రాజును చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వెళ్తాడు. కానీ వాళ్ళ యుద్ధంలో జయించారనుకోండి, ఎవరి పేరు వస్తుంది బయటికి? ఎవరు గెలిచారంటే రాజు పేరు ఒకటే చెప్తారు. కానీ రాజు ఒకటి వెళ్ళి యుద్ధం చేసి వచ్చాడంటే లేదు. అనేక మంది వెళ్ళి ప్రయాసపడితేనే అతడు ముందున్నవాడు గనుక, నడిపించుచున్నవాడు గనక, పోషిస్తున్నవాడు కనుక, రాజ్యాన్ని పరిపాలిస్తున్నవాడు గనక ఆయన పేరు గెలుపుకైనా వాటమికైనా ఉపయోగిస్తారేమో కానీ అతడు ఒక్కడే పోరాడుతున్నవాడు కాదు. వెనకాల చాలా మంది బ్యాక్ లైన్లో ఉండి పోరాడుతుంటారు. వాళ్ళ పేర్లు బయటికి రాకపోయినప్పటికీ విజయం వస్తే విజయం సాధించడానికి వాళ్ళందరి ప్రయాస కూడా ఖచ్చితంగా అందులో ఉంటుంది. వాళ్ళందరూ ప్రయాసపడినప్పుడు మాత్రమే వాళ్ళు విజయాన్ని సంపాదించుకుంటారు. ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేస్తానంటే, క్రొత్త నిబంధనలో సంఘాలు స్థాపించిన వాడు, లేకపోతే ఉన్నతమైన పత్రికలు రాసిన వాడు పౌలు అనే పేరు బయటకు వస్తున్నప్పటికీ కూడా పౌలు వెనకాల చాలా టీం ఉంది, పౌలు వెనకాల చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కలిసిగట్టిగా వాళ్ళు ప్రయాసపడుతున్నారు కనుకనే పౌలు అంతటి పరిచర్యను జరిగిస్తూ ముందుకెళ్ళిపోగలిగాడు. దేవునికి స్తోత్రం చెప్తాం ఒకసారి. సో కాబట్టి వెనుకున్న టీం కోసం గడిచిన వారం నుండి మనం చూస్తున్నాం. గత వారం ఎఫెఫ్రా కోసం మనం ఆలోచించాం. ఈ వారం మరొక వ్యక్తిని మీకు నేను చూపిస్తాను. ఆయన పేరు అరిస్తార్కు అని రాస్తారు బైబిల్లో. ఆయన పేరేంటి? మీకు ఆ పేరు కూడా తిరగట్లా, కొంచెం గట్టిగా చెప్పాలి. పేరేంటి? అరిస్తార్కు అని రాస్తూ వచ్చారు. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం, అపోస్తుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయం 4వ వచనానికి మనం వెళదాం. కొన్ని మాటలు మీకు నేను త్వరగా తెలియచేసిన ముగింపులోకి తీసుకొస్తాను. అపోస్తుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయం 4వ వచనం. డన్. మరియు పుర్రు కుమారుడును బెరయా పట్టణస్థుడునైన సోపత్రును తెస్సలోనికయులలో అరిస్తార్కును సెకెందును దెర్బే పట్టణస్థుడైన గాయియును తిమోతియును ఆసియా దేశస్థులైన తుకికు త్రోఫిమును అతనితో కూడా వచ్చిరి అనే మాట చూడవచ్చు. అపోస్తులుడైన పౌలుతో పాటు పరిచర్య చేస్తున్న వాళ్ళలో ఉన్న పేర్లు ఇవన్నీ కూడా. ఇందులో ఒక ఆయనను కొద్దిసేపు మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఇందులో ఒక మాటను కొద్దిసేపు మనం జాగ్రత్తగా ఆలోచించుకుంటూ వెళ్దాం. ఈయన పేరు ఏమని రాశారంటే అరిస్తార్కు అని రాశారు. ఆయన పేరేంటి చెప్పాలి, కానీ ఆయనకు ముందు ఒక నోటేషన్ ఉంది. తెస్సలోనిక వాడైన అరిస్తార్కు అనే మాట రాస్తూ వచ్చారు. మీకు వివరణ ఇవ్వాలా, కొంచెం మీకు అర్థమయ్యేటట్లుగా చెప్తాను. అపోస్తులుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి పరిచర్య చేసిన తర్వాత, ఫిలిప్పు పట్టణంలో పరిచర్య చేసిన తర్వాత, అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం పరిచర్య అంతా కూడా ముగించబడిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళు లూదియా ఇంటికి వెళ్ళారంట, లూదియాను ఆదరించడానికి. ఆ లూదియా ద్వారా థియోతైరా అనే ప్రాంతంలో సంఘం స్థాపించబడింది. అటు తర్వాత అక్కడి నుంచి వాళ్ళు ఎక్కడికి వెళుతూ వచ్చారంటే 17వ అధ్యాయం 1వ వచనం అపోస్తుల కార్యాలు. వారు అంపిఫోలి అపోలోనియా పట్టణముల మీదుగా వెళ్ళి ఎక్కడికి వచ్చారంట? తెస్సలోనిక ప్రాంతానికి వచ్చారు. తెస్సలోనిక ప్రాంతానికి వాళ్ళు వచ్చిన తర్వాత ఆయా ప్రాంతాల గుండా సువార్త చేస్తూ తెస్సలోనిక అనే ప్రాంతానికి అపోస్తులుడైన పౌలు తనతో పాటు ఉన్న కొద్ది మంది కలిసి పరిచర్య జరిగించడానికి వచ్చారు. అయితే స్ట్రైట్ అవే ఒక ప్రాంతానికి, ఒక పట్టణానికి వచ్చిన తర్వాత వాళ్ళు పరిచర్య చేయడానికి ద్వారాలైన తెరవబడిన పరిస్థితి కాదు కనుక ఎవరో ఒకరి ఇంటి దగ్గర చేరి వాళ్ళు మెల్లిగా వాళ్ళతో పరిచయాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడ పరిచర్యను ప్రారంభించి ఆ ఉదయం అంతా కూడా వాళ్ళు టెంట్ బిజినెస్ చేసుకుంటున్నారు. సాయంత్రం అయ్యేసరికి చాలామందిని కూర్చోబెట్టి దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారు. తెస్సలోనిక అనేది సముద్రపు వారనున్న పట్టణం. అది తెస్సలోనిక అనేది సముద్రపు వారనున్న పట్టణము కనుక ఎక్కువగా బిజినెస్ సెంటర్ కింద అది ఉండేది, వ్యాపార కేంద్రం కింద అది ఉండేది. చాలామంది ఆయా ప్రాంతాల నుంచి వచ్చి వ్యాపారాన్ని జరిగిస్తుండేవారు. చాలామంది ఆయా ప్రాంతాల నుంచి వచ్చి అక్కడ బిజినెస్ సెంటర్గా ఉండి చేస్తుండేవారు. మీకు ఇంకా అర్థమయ్యేటట్లుగా చెప్పాలంటే ఆంధ్రాలోనే లేకపోతే ఈ ఈస్ట్ వెస్ట్ గోదావరిలలో బాగా పెద్ద అట్టుపళ్ళు మార్కెట్ ఎక్కడుంది అని అడిగితే ఏం పేరు చెప్తారు? రావులపాలెం అని చెప్తారు. అర్థమవుతుందిగా, ఎందుకంటే ఆ రావులపాలెం అనేది మెయిన్ సెంటర్లో ఉంటుంది. అటు జొన్నాడ కావచ్చు, రాజమండ్రి నుంచి కావచ్చు, లేకపోతే ఇటు బొబ్బర్లంక నుంచి కావచ్చు, లేకపోతే ఇటు కొత్తపేట అమలాపురం నుంచి కావచ్చు, లేకపోతే యువతల వైపు నుంచి మన వైపు నుంచి కావచ్చు. మ్యాక్సిమం అట్టుపళ్ళు పండించే వాళ్ళందరూ కూడా వెళ్ళి అక్కడే వాళ్ళు సేల్ చేసుకోవడానికి లేకపోతే మార్పు చేసుకోవడానికి వాళ్ళు ప్రయాసపడుతుంటారు. చాలా పెద్దది. ఈ మాట నీకు ఎందుకు జ్ఞాపకం చేస్తానంటే అది మెయిన్ సెంటర్లో ఉన్నది కాబట్టి అందరికీ కూడా అది ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పుడు నేను ఈ మాట ఎందుకంటే తెస్సలోనిక కూడా అలాంటిదే. సముద్రపు వారం ఉన్నప్పటికీ కూడా చాలా ప్రాంతాలకు అది దగ్గరగా సమీపంగా ఉండడంతో ఎక్కువ వ్యాపారం అనేది ఆ ప్రాంతంలో జరుగుతుండేది.
ఎక్కువ వ్యాపారం ఆ ప్రాంతంలో జరుగుతున్నది కనుక ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళందరూ కూడా బాగా ఆస్తిని సంపాదించుకున్నారు, బాగా డబ్బును సంపాదించుకున్నారు, చాలా వెల్ సెటిల్గా వాళ్ళందరూ కూడా ఒక మంచి లగ్జరియస్ లైఫ్ని వాళ్ళందరూ కూడా లీడ్ చేస్తూ ఉండేవారు. చాలా చక్కటి బ్రతుకును వాళ్ళందరూ కూడా బ్రతుకుతుండేవారు. ఇప్పటికీ కూడా తెస్సలోనిక పట్టణాన్ని లేకపోతే ఆ ప్రాంతాన్ని మీరు చూడాలి అని అంటే అది ఇలా కనపడుతుంది. ఇప్పుడు కంప్లీట్గా వెల్ డెవలప్ అయిపోయినట్టుగా కనపడుతుంది. మీకు అర్థమవుతుంది అన్నమాట. ఇది సముద్రపు వారన ఈ ప్రాంతం కనపడుతుంది కదా మీ అందరికీ. సముద్రపు వారు నుండి చాలా చక్కగా దీన్ని ఎస్టాబ్లిష్ చేసేసారు. ఈ ప్రాంతం అంతా కూడా ఫుల్గా డెవలప్ అయిపోయింది. తెస్సలోనిక ఈ రోజు నేను మాట్లాడుతున్నాను. ఈరోజు దాన్ని లొకేషన్ పాయింట్అవుట్ చేయగలిగితే మీకు ఎగ్జాక్ట్గా ఇక్కడ కనబడుతుంది. దీన్ని పాయింట్ చేస్తే అటు తర్వాత ఇది బాగా వెల్ డెవలప్డ్ అయిపోయినట్టుగా ఈ రోజున్న పరిస్థితి, ఇది 2000 ఇప్పుడున్న పరిస్థితిని, ఇప్పుడున్న ఫోటోలు నేను చూపిస్తున్నా. వ్యాపార కేంద్రంగా అది ఉండేది, డబ్బు ఎక్కువ ఉండేది గనుక ఆస్తి కలిగిన వాళ్ళు చాలామంది అందులో ఉండేవారు. రోమా ప్రభుత్వం కింద ఆ ప్రాంతం ఉండేది గనుక రోమా చక్రవర్తిని దేవుళ్లాగా ఆరాధించగలిగిన వ్యక్తులు కూడా ఆ ప్రాంతంలో ఉన్నారు. ఆయా దేవతలను ఆయా దేవుళ్ళను ఆరాధించే వాళ్ళందరూ కూడా ఉన్నారు. సో ఇప్పుడు ఆ ప్రాంతానికి అపోస్తలుడైన పౌలు వెళ్ళాడు. పౌలు వెళ్ళిన తర్వాత మొట్టమొదటిగా పౌలును చేర్చుకుని వాళ్ళ ఇంట్లో ఆశ్రయం ఇచ్చి, ఇక్కడ మనం ఎలాగునైతే ఈ ఇంట్లో మనం ఈ పరిచర్య జరిగిస్తున్నామో అలాగున తెస్సలోనిక ప్రాంతంలో ఒక ఇంట్లో ఆశ్రయాన్ని పొంది వాళ్ళందరూ కూడా అక్కడ పరిచర్య జరిగించడానికి కారణమైన ఆయన పేరేంటంటే యాసోను అని రాశారు. ఆయన పేరేంటంట యాసోను. చూడండి 17వ అధ్యాయం అపోస్తుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నా. అయితే వారు కనబడనందున యాసోనును కొందరు సహోదరులను పట్టణపు అధికారుల యొద్దకు యాసోనును ఈడ్చుకుని పోయి భూలోకమును తల్లకిందులు చేసిన వారు ఎక్కడ కూడా వచ్చారు. యాసోను వీరిని ఏం చేశాడంట? చేర్చుకున్నాడు. జాసన్ అని కనబడుతుంది ఇంగ్లీష్ బైబిల్లో. యాసోను వీరిని చేర్చుకున్నాడు అనే విషయాన్ని వాళ్ళు చెప్పడం మొదలుపెట్టారు. సరే, అక్కడ కొద్దిపాటి గలిబిలి జరిగింది. యాసోనుని దేవుడు అయినప్పటికీ భద్రపరుచుకుంటున్నాడు. ఆ విషయం తర్వాత మనం మాట్లాడదాం. అయితే ఇప్పుడు ఆ ప్రాంతంలో పరిచర్య జరుగుతున్నప్పుడు ఆ ప్రాంతములో ఒకడైన ఆ ప్రాంతానికి చెందిన వాడైన అరిస్తార్కు అనే వ్యక్తి కూడా పౌలు ద్వారా సువార్తను విని, పౌలు చెప్తున్న దేవుని వాక్యాలన్నీ కూడా విని, అతడు కూడా పౌలు చెప్పిన సువార్తకు, దేవుడు మాట్లాడిన మాటకు తను అప్పగించుకుని అతడు రక్షించబడిన వాడే దేవుని కొరకు నిలబడ్డాడని బైబిల్ చెప్తాం. దేవుడికి స్తోత్రం. ఏదో ఒకసారి ఆ రోజున ప్రభువు నమ్ముకున్నాడు. పౌలు ఆ ప్రాంతంలో సువార్త చేస్తున్నప్పుడు ప్రభువు నమ్ముకున్నాడు. తనకుండే గౌరవం కావచ్చు, తనకుండే ఆధిక్యత కావచ్చు, తనకుండే పరిస్థితులు కావచ్చు, వెల్ సెటిల్ లగ్జరియస్ లైఫ్ నంతా కూడా పక్కన పెట్టేసి నేను ప్రభువు కొరకు బ్రతకాలనే ఒక మంచి తీర్మానం కలిగిన వాడే, సేవకు సమర్పించుకున్న వాడే పౌలు వెనకాల దేవుని పరిచర్యలో అరిస్తార్కు కొనసాగిపోతున్నట్లుగా చరిత్ర, బైబిల్ ఈ రెండు కూడా మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటాయి. సో కాబట్టి అరిస్తార్కు ఏ ప్రాంతం వాడో, ఎలాగున రక్షించబడ్డాడో, బ్యాక్గ్రౌండ్ ఏంటో కొంచెం మనకు అర్థమైంది కనుక పౌలు వెనకాల అతడు పరిచర్య చేస్తూ చాలా కాలం పాటు ప్రయాసపడ్డాడంట. అతని దగ్గర నుంచి ఈ సమయంలో మనం నేర్చుకోగలిగిన కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు, కొన్ని సంగతులు మాత్రం నేను మీకు తెలియజేసి చాలా ఉన్నాయి, కానీ అన్నీ చెప్పగలిగినంత టైం ఉంటుందో లేదో. కాబట్టి మనకు ఎంతవరకు టైం ఉంటే అంతవరకు కొన్ని విషయాలు, 1 లేక 2 లేకపోతే 3 టైంను బట్టి మనం ధ్యానం చేసి మనం ముగించుకుందాం. మొదటిది తీద్దాం ఒకసారి. ఆయన కోసం రాయబడిన సంగతులు, మనం అరిస్తార్కులో నుంచి ఆ పరిచర్యలో నుంచి నేర్చుకోవాల్సిన కొన్ని సంగతులు. అపోస్తుల కార్యముల గ్రంథం 19వ అధ్యాయం, అపోస్తుల కార్యముల గ్రంథము 19వ అధ్యాయం 29వ వచనాన్ని చదువుదాం ఒకసారి. పట్టణము బహు గలిబిలిగా ఉండెను, మరియు వారు పౌలుతో ప్రయాణమై వచ్చిన మాసిదోనియా వారైన గాయిను అరిస్తార్కును పట్టుకుని దొమ్మిగా నాటకశాలలో చొరబడిరి అనే మాట ఉంటుంది. తర్వాత పౌలు జనుల సభ యొద్దకు వెళ్ళదలిచెను కానీ శిష్యులు పౌలుని ఏం చేయలేదంట? వెళ్ళనీయలేదు అనే మాట ఉంటుంది. ఏం జరిగిందో నేను మీకు త్వరగా చెప్పుకుంటూ వెళ్తాను. ఎఫెసో అనే పట్టణంలోనికి పౌలు వెళ్ళాడు, స్వార్థ చేస్తున్నాడు. మీకు గత వారం కూడా ఎఫెఫ్రా కోసం మాట్లాడుతున్నప్పుడు మాట్లాడాను. దగ్గరగా 3 సంవత్సరాల పాటు ఎఫెసో అనే పట్టణంలో ఉండిపోయి తురను అనే పాఠశాలలో అనేక మందికి బోధిస్తున్న పరిస్థితి. ఎఫెసో అనే ప్రాంతం చాలా భయంకరమైంది. చాలామంది దేవుళ్ళు, దేవతలు ఆ ప్రాంతంలో ఉండేవారు. చాలామంది దేవుళ్ళు అనబడుతున్న వారిని, దేవతలు అనబడుతున్న వారిని అక్కడున్న ప్రజలందరూ కూడా ఆరాధిస్తూ ఉండే పరిస్థితి. అయితే ప్రాముఖ్యంగా వీళ్ళందరిలో కూడా కొంచెం పెద్దగా హెడ్ లాగా ఆలోచించుకోవాలంటే వాళ్ళందరూ కూడా ఎక్కువగా ఆరాధించేది ఎవరినంటే ఆర్తిమాదేవిని. ఎవరినంట? ఆర్తిమాదేవిని. ఆర్టిమస్ అని ఉంటుంది. ఆర్తిమాదేవిని వాళ్ళు ఆరాధించేవారు. సో ఇప్పుడు ఈ ఆర్తిమాదేవికి గుడి కట్టడానికి వెండితో కట్టేవారంటే ఎక్కడ కట్టినప్పటికీ కూడా. సో ఇప్పుడు వెండి పని చేసే ఒక ఆయన ఉన్నాడు, వాడి పేరు దేమేత్రి. వాడి పేరేంటి?
దేమేత్రి. వీడి కాస్త వెండి పని చేసేవాడు, కంసాల వాడిగా ఉన్నాడు, వెండి పని చేస్తూ ఉన్నాడు, ఆయా గుళ్ళు కడుతున్నాడు అక్కడక్కడ. ఎప్పుడైతే ఈ ఆర్తిమాదేవి యొక్క గుళ్ళు కడతా ఉన్నారో ఇప్పుడు పౌలు ఆ ప్రాంతానికి వచ్చాడు, సువార్తను ప్రకటించాడు. ఆయన మాట్లాడుతూ ఇదిగో సర్వ సృష్టికి రాజు అయిన దేవుడు ఒకడే, సర్వలోకాన్ని పరిపాలించుచున్నవాడు ఒకడే, ఆకాశమును భూమిని సృజించిన వాడు ఒకడే, మానవుల పరిస్థితిని మార్చగలిగిన వాడు ఒకడని దేవుని కోసం మాట్లాడుతూ అనేక సంగతులను వారికి బోధిస్తుండేవాడు. చేతి పని చేత మీరు జాగ్రత్తగా చూడగలిగితే ఆ మాటలన్నీ కూడా బైబిల్లో మీకు నేను వివరించుకుంటూ వెళ్తాను. అతడు స్వార్థ చెప్తున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక రోజున సిట్టింగ్ వేసుకుని మాట్లాడుతున్నారంట. కూర్చుని ఒక చోట కూర్చుని మాట్లాడుతున్నారు. రే ఈ పౌలు అనబడి వాడు వచ్చాడు, అటు తర్వాత ఆయనతో పాటు కొద్దిమంది వచ్చారు, వీళ్ళ స్వార్థ చెప్తా ఉంటే అనేక మంది మన 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 దగ్గరికి రావడం మానేశారు, అనేక మంది వాళ్ళ వైపు తిరిగిపోతున్నారు. కాబట్టి మన వ్యాపారం ఏమైపోతుందంటే ఇప్పుడు దెబ్బతింటా ఉంది. గుడికి జనం రావట్లేదన్న ఆలోచన కాదు వాళ్ళకి, మన వ్యాపారం దెబ్బతింటా ఉంది. సో కాబట్టి మన బిజినెస్ పాడైపోతుంది. కాబట్టి అర్జెంటుగా వీళ్ళని ఏదోటి చేసేయాలి, అయితే బయటికి పంపించేయాలి, లేకపోతే వీళ్ళ బెదిరించేయాలి, లేకపోతే జైల్లో పెట్టాలని ఆలోచన కలిగిన వాడే ఆ చుట్టూ ఉండే వారందరితో కలిసి ఆలోచించడం మొదలుపెట్టాడు. ఇప్పుడు చూడండి, నేను అక్కడక్కడ చూపిస్తాను వచనాలన్నీ కూడా. 19వ అధ్యాయం నుంచి చదువుతున్నా, 23వ వచనం. ఆ కాలమందు క్రీస్తు మార్గమును గూర్చి చాలా అల్లరి కలిగింది. ఎలా అంటే దేమేత్రి అనే ఒక కంసాలి వాడు ఉన్నాడు, ఆర్తిమాదేవికి వెండి గుళ్ళను చేయించడం వల్ల ఆ పని వారికి ఏమొస్తుందంట, మిగుల లాభం కలుగుతుంది, చాలా లాభం కలుగుతుంది. అయితే అతడు వారిని అట్టి పని చేయ ఇతరులను గుంపు కూర్చి, అయిలారా ఈ పని వలన మనకు జీవనము బహుబాగుగా జరుగుతున్నదని మీకు బాగా తెలుసు. అయితే వీళ్ళు వచ్చి ఇలా చెప్తున్నారు, చేతులతో చేయబడినవి దేవతలు కావని ఈ పౌలు చెప్పి ఎఫెస్సులో మాత్రము కాదు, దాదాపు ఆసియా అందంతటా బహుజనమును ఒప్పించి త్రిప్పి ఉన్న సంగతి మీరందరూ కూడా చూశారు. ఒకవేళ ఇలాగే ఉంటే మహాదేవి ఆర్తిమాదేవి యొక్క గుడి కూడా తృణీకరించబడి ఆసియందంతటా భూలోకమందంతటా పూజించబడుతున్న ఈమె యొక్క గొప్పతనము తొలగిపోవునని నాకు భయం వేస్తూ ఉంది అనే మాట జ్ఞాపకం చేస్తాడు అక్కడ. అరే పౌలు వచ్చాడు, ఇప్పుడు చెప్తున్నాడు చేతులతో చేయబడినవి దేవుళ్ళు కాదు, మన దేవుడు అనబడుతున్నవాడు ఆకాశమునకు భూమికిని ఆకాశానికి భూమికిని సృష్టికర్తగా ఉంటాడు. ఆయన చేతులతో చేయబడేవాడు కాదు, చేతులతో నిర్మించబడేవాడు కాదు, ఆయన సర్వశక్తిమంతుడు, నిత్యము పరిపాలించుచున్నవాడు. ఇలాంటి మాటలన్నీ కూడా చెప్పినప్పుడు వాళ్ళకి అర్థమైందంట, అరే నిజమే కదా, మన చేతులతో చేసుకున్నవాడు దేవుళ్ళు ఎలాగవుతారు, ఇది కాదు, నిజంగా సర్వశక్తుడు ఆయన ఉంటాడు, ఆయన ఉన్నవాడై ఉన్నాడు, అనువాడనై ఉన్నాడు, సర్వలోకాన్ని పరిపాలించుచున్న సర్వ సృష్టికర్త ఉన్నాడు, సర్వమును నోటి మాట చేత నిర్వహించుచున్నవాడిగా ఉన్నాడు, మానవులు సృజించిన వాడు ఆయన, ఇలా నడిపించిన వాడు ఆయనే. ఈ విషయాలన్నీ కూడా పౌలు ఎప్పుడైతే చెప్తొచ్చాడో ఆ మాటలన్నీ కూడా వెళ్ళి విని ప్రభువు వైపుకు తిరుగుతూ ఉంటే ఆ భయం వాళ్ళకి ఎప్పుడైతే పట్టుకుందో, ఆ కష్టం వాళ్ళకి ఎప్పుడైతే పట్టుకుందో, వెంటనే వాళ్ళు ఎప్పుడైతే భయపడ్డ మొదలు పెట్టారో, అరే మనకి ఇప్పుడు చాలా కష్టం వచ్చిందే అన్నట్టుగా ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో చూద్దాం, వెతుకుదాం అని చెప్పేసి వెతకడం మొదలు పెట్టారు. అయితే పౌలు వేరొక చోట శిష్యులతో ఉంటే బయట ఇద్దరు వ్యక్తులు ఉన్నారంట. వాళ్ళ కోసం 29వ వచనంలో ఇలా మాట కనపడుతుంది, గాయియును అరిస్తార్కును, వీళ్ళిద్దరూ కూడా ఒక చోట ఉండి దేవుని స్వార్థను ప్రకటిస్తూ ఉన్నారు. పౌలుతో కూడా వీళ్ళిద్దరూ కూడా ఎక్కడికి వచ్చారని ఉంది, ఆ ప్రాంతానికి వచ్చారు. పౌలుతో కూడా వచ్చిన వీళ్ళిద్దరినీ కూడా నాటకశాలలోనికి దొమ్మిగా పట్టుకుని తీసుకెళ్ళిపోయారంట. వాళ్ళిద్దరూ ఉన్నారని ఎరిగి పౌలు వేరొక చోట ఉన్నాడు, ఆయన వేరొక శిష్యులతో మాట్లాడుతున్నారు, వేరొక చోట ఆయన మాట్లాడుతున్న పరిస్థితుల్లో వీళ్ళిద్దరూ కూడా బయట దొరికితే చాలా మంది వచ్చేసంట వాళ్ళిద్దరిని కూడా దొమ్మిగా పట్టుకుని అరిస్తార్కుని గాయియు అనే వ్యక్తిని వీళ్ళిద్దరిని కూడా పట్టుకెళ్ళి బంధకాల్లోకి తీసుకెళ్ళిపోయారంట. వాళ్ళని బంధించి తీసుకెళ్ళిపోయారంట పక్కకి. నా మాట గుర్తుపెట్టుకోండి, అలా బంధించి తీసుకెళ్ళిపోయినప్పుడు ఇక్కడి నుంచి నా మాటలు జాగ్రత్త ఆలకించండి. బంధించి తీసుకెళ్ళిపోయినప్పుడు అరిస్తార్కు నిలబడి మాట్లాడుతూ ఏమంటే మీకు మాట చెప్పాలి, ఏంటనంటే పౌలు రమ్మన్నాడు కాబట్టి నేను వచ్చాను, కానీ నాకు ఈ పనికి ఏ సంబంధం లేదండి. మా ఊరేంటి తెస్సలోనిక, సో కాబట్టి నేను మా ఊరు నేను వెళ్ళిపోతానండి, సో కాబట్టి నన్ను వదిలేయండి అని అంటే ఆయన ఏం చేస్తారా? నా మాట నీకు అర్థమవుతుందా? ఇంక మేము రాము సార్, మా ఊరు మేము వెళ్ళిపోతాం, మీకు వ్యాపారం దెబ్బవుతుంది అంతే కదా, మీ వ్యాపారానికి మేము అడ్డురాము, వీఆర్ సారీ, పౌలు కూడా చెప్తాము, పౌలు వెళ్ళిపోతాడు కాబట్టి మేము కూడా వెళ్ళిపోతాం, మా ఊరు నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి అని అక్కడి నుంచి తప్పించుకోవడానికి కనుక అరిస్తార్కు ఇష్టపడి ఉంటే ఏ హాని కూడా అరిస్తార్కుకి కలగదు. ఎవరు కార్నర్ అయిపోతారంటే పౌలు కార్నర్ అయిపోతాడు, అరిస్తార్కుకి ఏ ఇబ్బంది కూడా లేకపోకుండా హ్యాపీగా సైడ్ అయిపోవచ్చు.
కానీ ఆ రోజున అరిస్తారుకు నాకెందుకులే అని అనుకోలేదు, నాకెందుకు వచ్చిన గొడవ అని అనుకోలేదు, నేను సైడ్ అయిపోతే బాగుంటుంది కదా అనుకోలేదు. ఇప్పుడు నేను ఇక్కడ నిలబడితే నాకు కష్టం వస్తుంది, నిలబడితే నాకు బాధ వస్తుంది, నిలబడితే నాకు ఇబ్బంది కలుగుతుంది, నిలబడితే ప్రభువు కొరకు నేను నిలబడితే, ప్రభువు కొరకు నేను నిలబడి ఉంటే, ప్రభువు కొరకు నేను ఈ రోజున నేను మాట అడ్డు చెప్పకపోతే, లేకపోతే ఇలాంటి పరిస్థితుల్లో నేను నిలబడితే నాకు ఎందుకు వచ్చిన కర్మ అని చెప్పేసి అనుకుని వెనక్కి వెళ్ళిపోయిన వాడు కాదు. నేను వెళ్ళిపోతే పౌలు ఇబ్బంది పడతాడు, నేను వెళ్ళిపోతే నా దైవజనుడు ఇబ్బంది పడతాడు, నేను వెళ్ళిపోతే నన్ను రక్షించిన నా ఆత్మీయ తండ్రి ఇబ్బంది పడతాడని పౌలు ఇబ్బంది పడకుండా, పౌలు ఇబ్బందుల్లోకి వెళ్ళిపోకుండా, పౌలు అప్పటికే శ్రమలో ఉన్నాడు. చాలా మంది పౌలు కొరకు ఎదురు చూస్తున్న పరిస్థితిలో శ్రమలో పౌలుని విడిచిపెట్టకుండా అతన్ని అంటి పెట్టుకుని ధైర్యముగా కష్టంలో పౌలుతో ఉండి నడిపించుకుంటూ ముందుకెళ్తున్నాడు అంట. దేవునికి స్తోత్రం. ఒకసారి చెప్పాలి హల్లెలూయా. మీకు ఇంకా వివరణ నేను మెల్లిగా ఇచ్చుకుంటూ వెళ్తాను. ఆ పరిస్థితుల్లో ఏమాత్రము కూడా వెనక్కి వెళ్ళిపోకుండా ఆ పరిస్థితుల్లో ధైర్యముగా నిలబడ్డాడు. దొమ్మిగా వచ్చి ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళందరూ కూడా వచ్చి దొమ్మిగా పడిపోయినప్పటికీ కూడా ఏమాత్రము ఎదిరించి వారికి బెదరక, ఏమాత్రం వెనక్కి వెళ్ళిపోక, ఏమాత్రము కూడా నా వల్ల కాదని చెప్పక, అతడు కష్టంలోను, బాధలోను, శ్రమలోను, ఇబ్బందులను పౌలుతో ధైర్యముగా నిలబడగలుగుతున్నాడు. ఈ మాట నీకు ఎందుకు జ్ఞాపకం చేస్తాను తెలుసా? కొన్నిసార్లు ప్రభువు నమ్మినందుకు ఈ లోకంలో నువ్వు కష్టాలు అనుభవించాల్సిన పరిస్థితి వస్తే, ప్రభువు నమ్మినందుకు, విశ్వసించినందుకు, ఆయన కొరకు సాగిపోతున్నందుకు నువ్వు కష్టపడాల్సిన పరిస్థితి, కష్టం అనుభవించవలసిన పరిస్థితి, మనుషులు నిన్ను వ్యతిరేకిస్తున్న పరిస్థితి, మనుషులు నిన్ను పక్కన పెడుతున్న పరిస్థితి కనుక నీకు వస్తే, నేను అంటాను ప్రియ దేవుని బిడ్డ, నిజముగా దేవుని కార్యాలను చూడాలి అని అనుకుంటే ధైర్యము కలిగి ఆయన కొరకు నువ్వు నిలబడగలిగినప్పుడు నిశ్చయముగా చూస్తావు. దేవునికి స్తోత్రం. ఒకసారి బైబిల్లో చాలా మంది అలాంటి పరిస్థితులు కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఇలా మాట్లాడుతున్నారేమో తెలుసా? రాజా నెబుకద్నెజరు, మాకు ఎలాంటి పరిస్థితి వచ్చినప్పటికీ మేము వెనుదిరిగిపోం, మేము నిలబడి ఉంటాం. కష్టం వచ్చింది కదా, బాధ వచ్చింది కదా అని చెప్పేసి మేము వెనక్కి వెళ్ళిపోయే వాళ్ళు ఏమాత్రమో కూడా మేము కాదు. మాకు ఎలాంటి పరిస్థితి వచ్చినా మేము నిలబడగలుగుతాం. బర్మా అనే ప్రాంతం మీకు అందరికీ కూడా తెలుసు. బర్మా అనే ప్రాంతంలో మొట్టమొదటిగా మిషనరీగా వచ్చి ఒక దైవజనుడు పరిచయం చేయడం మొదలుపెట్టాడు. ఆయన పేరు అదోనిరామ్ జడ్సన్. చరిత్ర ఇలా మాట్లాడుతుంది. ఆ ప్రాంతానికి వచ్చిన తర్వాత ఆయన కూడా ఆ ప్రాంతంలో ఉండే అనేక మందికి స్వార్థ చెప్తున్నప్పుడు, అనేక మందికి దేవుని వాక్యాన్ని పరిచయం చేస్తూ ఉన్నప్పుడు, చాలామంది ఆ వాక్యానికి పట్టబడిన వారే, దేవుని చేత మార్పు నొందిన వారే దేవుని వైపు తిరిగి ఆయన వైపు ఆకర్షితులు అవుతూ ఉన్న పరిస్థితులు ఉంటే, బర్మా రాజు ఒకడు ఉన్నాడంట. వాడు చూసి ఈయన ఎవరో వచ్చారు, గలిబిలి చేస్తున్నాడు, వీడిని ఇలా ఉంచడానికి వీల్లేదని చెప్పేసి డెత్ ప్రిజన్లో పెట్టేశారు, మరణ జైల్లో పెట్టేశారు. ఇంకా చీకటి గదుల్లో పెట్టేసి ఇంకా బయటకు రానివ్వకుండా, ఎండ తగలనివ్వకుండా, వెలుగు పడనివ్వకుండా, అన్నం పెట్టకుండా రకరకాలుగా ఆయన ఇబ్బందులు పెట్టడం మొదలు పెడితే, ఆయన భార్య యానా జడ్సన్ ఆమె చేసిన పనిని తెలుసా? అయ్యో, సువార్త చెప్పినందుకు నా భర్తను ఇలా ఇబ్బంది పెట్టారే, ఇంతవరకు మేము కలిసి పరిచయం చేస్తాం, ఇంతవరకు మేము కలిసి జీవించాం, ఇంతవరకు కలిసి హ్యాపీగా ఉన్నాం, ఇప్పుడు స్వార్థ పక్షంగా నిలబడినందుకు నా భర్తకి ఇబ్బంది వచ్చింది, కష్టం వచ్చింది, బాధ వచ్చింది. సో కాబట్టి నేనేమాత్రమో కూడా ఇంకెలాంటి బాధలు అని అనకూడదు. ఐఎమ్ సారీ, మనం ఏ ఊరు నుంచి అయితే వచ్చామో ఊరు వెళ్ళిపోదామని చెప్పేసి ఆవిడ వెళ్ళిపోలే. భర్త దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్న మాట తెలుసా? అయ్యా, మీరు బయటకు వచ్చేంత వరకు, ఒకవేళ రాకపోయినా మీరు బయటకు వచ్చేంత వరకు కూడా మీ భారము నేను కలిగిండి, నీ పరిచర్య నేను కొనసాగిస్తానని నిలబడుతుంది ఆవిడ. దేవుడికి స్తోత్రం. ఒకసారి ఆ ప్రాంతము కొరకు వారు చేసిన పరిచర్య సామాన్యమేది కాదు. ఆ ప్రాంతము మార్పు చెందడానికి, ఆ ప్రాంతంలో దేవుని స్వార్థ స్థిరపరచడానికి వాళ్ళు చేసిన పరిచర్య సామాన్యమేది కాదు. ఈరోజు మనుషుల పరిస్థితి ఎలాగైపోయింది తెలుసా? చిన్నపాటి కష్టం వస్తేనో, బాధ వస్తేనో, ఇబ్బంది వస్తేనో, వ్యతిరేకత వస్తేనో మా వల్ల కాదని చేతులెత్తేసి దేవుణ్ణి కూడా వదిలేస్తున్న పరిస్థితుల్లో ఒక ఆవిడ ఇలా మాట్లాడుతుంది, అమ్మా నాతో పాటు వస్తే నీకు ఇబ్బంది కలుగుతుంది, నాతో పాటు వస్తే మీకు బాధ కలుగుతుంది, నాతో పాటు వస్తే మీరు శ్రమను అనుభవించాల్సి ఉంటుంది, మీకు మంచి వయసు ఉంది కదా, మీరు ఇంకా మంచి వయసులో ఉన్నారు కదా, మీరు వెనక్కి వెళ్ళిపోండి, మీరు మళ్ళీ పెళ్లి చేసుకోండి, ఒక మంచి కుటుంబాన్ని మీరు హ్యాపీగా ఫామ్ చేసుకుని ఆ కుటుంబంలో కలిసి జీవించండి అంటే, ఆర్ఫా మాట్లాడుతున్న మాట తెలుసా? నువ్వు చాలా మంచిగా మాట్లాడావమ్మా, ఈ మాట కోసం చూస్తున్నాను నేను ఎంతకాలం, ఎప్పుడు వెళ్ళిపోమంటావా అని చెప్పేసి, మంచిది, ఎంతకాలానికైనా దేవునికి స్తోత్రం, దేవుడిని దీవించను గాక, గాడ్ బ్లెస్ యూ అని చెప్పేసి వెళ్ళిపోయింది అక్కడి నుంచి. కానీ రూతు మాట్లాడుతున్న మాట తెలుసా? ఆ మాట నువ్వేమాత్రమో కూడా మాట్లాడద్దు. ఇప్పుడు నువ్వు శ్రమలో ఉన్నావే, భర్తను కోల్పోయినావే, విధవరాలుగా ఉన్నావే, ఇప్పుడు ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి, ఎంతకాలము ఏ ప్రాంతంలో అయితే ఉన్నావో ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి బెత్లెహేముకు నువ్వు వెళ్ళిపోతున్నావు. అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉంటాయో తెలీదు. ఒకప్పుడు అంతా బాగున్నప్పుడు, నీ కొడుకున్నప్పుడు, నీ కొడుకు అంటే నా భర్త బ్రతికున్నప్పుడు నేను కుటుంబంతో కలిసి సంతోషించాను, కుటుంబ పరిస్థితులన్నీ బాగున్నప్పుడు నీతో కలిసి ఉండి, కుటుంబ పరిస్థితులు పాడైపోయిన తర్వాత నిన్ను ఒంటరిగా నేనేమాత్రమో కూడా నేను విడిచిపెట్టలేనమ్మా. ఇప్పుడు నువ్వు ఇబ్బందుల్లో ఉన్నావని, కష్టంలో ఉన్నావని, నాకెందుకులే అని నేనేమాత్రమో కూడా వెనక్కి వెళ్ళిపోలేను. తల్లి, నీకు మాట చెప్తా, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము. నువ్వు మృతి పొందు చోటనే నేను కూడా మృతి పొందుతాను, నువ్వు పాతి పెట్టబడే చోట నేను కూడా పాతి పెట్టబడతాను. మరణము తప్ప ఏది నిన్ను నన్ను వేరు చేయదని అంటి పెట్టుకుని ఉండడానికి ఇష్టపడగలిగింది. శ్రమలో విడిచిపోక, శ్రమలో వెనక్కి వెళ్ళిపోక, ధైర్యము కలిగి, శ్రమ ఎదురవుతున్న పరిస్థితి వచ్చినప్పటికీ ధైర్యముగా నయోమితో,
ధైర్యముగా ప్రభు కొరకు షడ్రక్ మెషక్ అబేద్నెగోలో ధైర్యముగా ప్రభు కొరకు అరిస్తార్కు పౌలుతో కూడా అంటి పెట్టుకుని నిలబెట్టబడ్డాడు. నేను అంటాను ప్రియమైన బిడ్డ, ఒక సంఘములో దేవుడు నిన్ను నాటినప్పుడు, ఒక ద్రాక్ష వెల్లుక నిన్ను అంటు కట్టబడి ఉంచినట్లుగా దేవుడు ఉంచినప్పుడు, శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, భూమి ఎండిపోతున్న పరిస్థితులు వచ్చినా, అబ్బే ఏ బాగలేదండి, పరిస్థితులు బాగలేదండి, ఎండ తగులుతుందండి, భూమి ఎండిపోతుందండి, నీరు లేదండి, లేదు లేదు లేదు, ఏ పరిస్థితికైనా నువ్వు అంటు కట్టబడిన స్థితిలో నువ్వు ఉండగలిగినప్పుడు ప్రభు మాట్లాడుతున్న మాట తెలుసా, నిశ్చయముగా పరిస్థితులన్నీ కూడా మార్చి నువ్వు ఫలించగలిగిన స్థితికి దేవుడు తీసుకురాగలుగుతాడు. దేవుడికి స్తోత్రం. ఏదో ఒకసారి చెప్పాలి హల్లెలూయా. ఇప్పుడు అరిస్తార్కు కోసం మాట్లాడుతున్న మాట, అరిస్తార్కు పౌలుని ఏమాత్రము కూడా విడిచిపెట్టకుండా ఆ పరిస్థితుల్లో అతని మీదిక ప్రాంతము వారందరూ కూడా దొమ్మిగా పడినప్పటికీ ధైర్యముగా వారిని ఎదుర్కొని నిలబడుతున్నాడు. దేవుని పిల్లలుగా మనం ఎలా ఉండాలని దేవుడు కోరుతుండే తెలుసా, చిన్న చిన్న శ్రమలకి, చిన్న చిన్న బాధలకి కృంగిపోయేవారుగా కాదు, ధైర్యము కలిగి ఎదుర్కొనగలిగిన వారి వల్లే మనం ఉండాలి. ధైర్యము కలిగి నిలబడగలిగిన వారిగా ఉండాలి. శ్రమలు వస్తాయి, అనారోగ్యాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి, శోధనలు వస్తాయి. ఏది నీకు వచ్చినప్పటికీ నీ దేవుడు నీతో ఉన్నాడు గనక, నిన్ను విడిపించగలిగిన వాడు గనక, ధైర్యము కలిగి నువ్వు నిలబడగలిగితే దేవుని కార్యాన్ని నిశ్చయంగా నువ్వు చూడగలుగుతావు బిడ్డ. అదే జ్ఞాపకం చేస్తాడు. అరిస్తార్కులో మనం నేర్చుకోగలిగిన మొట్టమొదటి పాఠం అదే. అతడు శ్రమ కలుగుతున్నప్పుడు శ్రమను బట్టి కురుంగిపోక ధైర్యముగా ప్రాంతంలో నిలబడ్డాడంట. కిందకి మనం జాగ్రత్తగా చదువుకుంటూ వెళితే, పరిస్థితులు జరుగుతున్న పరిస్థితులు గలిబిలైపోతున్నప్పటికీ, పరిస్థితులు ఎలాగున మారిపోతున్నప్పటికీ వెనక్కి వెళ్ళిపోయిన వాడు కాదు. ఆ ప్రాంతము నుంచి 20వ అధ్యాయం మనం చదువుతూ వచ్చాం. వేరొక ప్రాంతము గుండా పౌలు వెళ్ళిన పౌలుతో పాటే నిలబడడానికి ఇష్టపడ్డాడు. 20వ అధ్యాయం 4వ వచనానికి మనం రాగలిగితే అక్కడ మాట చెప్తాడు కదా, 4వ వచనం, వాళ్ళు పౌలుతో కూడా అతనితో కూడా వచ్చిరి అనే మాటను మనం ఇందాక చదివాం. ఇక్కడి నుంచి వేరొక ప్రాంతానికి వెళ్ళేటప్పుడు, అక్కడి నుంచి ఇంకొక ప్రాంతానికి వచ్చేటప్పుడు ఏ మాత్రం వెనక్కి వెళ్ళిపోకుండా ఎవరితో నిలబడుతున్నాడంట? పౌలుతో నిలబడుతున్నాడు. ధైర్యము కలిగి నిలబడుతున్నాడు. ఇతడు ఎలాగో వర్ణించవచ్చు అంటే, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, దేవుని పిల్లలుగా దేవుడు మనకి నేర్పించే పాఠం అదే. పరిస్థితులు బాగున్నప్పుడు మాత్రమే కాదు, నువ్వు ఏ మాట అయితే ఇచ్చావో, దేని కొరకైతే నిలబడ్డావు, ఏ తీర్మానం మీద అయితే నువ్వు నిలబడడానికి ఇష్టపడ్డావు, ఎలాంటి పరిస్థితి నీకు వచ్చినా ఆ తీర్మానం నుండి మాత్రం నువ్వే మాత్రం ఒకటి తప్పిపోదు. అపోస్తలుడైన పౌలు అరిస్తార్కు కోసం మాట్లాడుతున్నప్పుడు దీన్ని సొలొమోను ఎలా వివరిస్తాడంటే, 17వ అధ్యాయం సామెతల గ్రంథంలో, అందుకే ఒక మాట చెప్తాడు చూడండి, 17వ అధ్యాయం 17వ వచనం, సామెతల గ్రంథం 17 నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు, దుర్దశలో వాడు ఎలా ఉంటాడు తెలుసా? సహోదరుడుగా ఉంటాడు. దుర్దశ కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు వాడు వెళ్ళిపోయేవాడిగా ఉండడు, వాడు నిజముగా ప్రేమించేవాడిగా, సహోదరుడి కంటే ఎక్కువగా ఉంటాడు. అందుకే తిమోతికి పత్రిక రాస్తూ కూడా చెప్తా ఉంటాడు. తిమోతికి పత్రిక రాస్తూ ఈ పరిచర్యలో పౌలు వెనకాల తిమోతి నిలబడతా ఉంటే తిమోతికి పత్రిక రాస్తూ చెప్తాడు, తిమోతి ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు నిలబడాలబ్బా అంటూ మాట్లాడతాడు. తిమోతికి 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం, కాబట్టి మన ప్రభువు విషయమైన సాక్ష్యమును గూర్చి కానీ, ఆయన ఖైదీనైన నన్ను గూర్చి కానీ. ఆ మాట వినండి, ఆ మాట జాగ్రత్త చూడండి. ప్రభు అయిన క్రీస్తు విషయము కావచ్చు, తర్వాత ఖైదీనైన నా విషయం కావచ్చు. అసలు వాస్తవంగా లోకంలో ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పండి ఒకసారి. లోకంలో ప్రజల పరిస్థితి, డబ్బున్నవాడండి, మంచోడండి, అందరికీ సహాయం చేసేవాడండి అంటే ఆడి వెనకాల నిలబడతానికి ప్రతి ఒక్కడు వస్తాడు. కానీ నిందలు కలిగినప్పుడు, అవమానాలు కలిగినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు, శోధనలు కలిగినప్పుడు ఆడితో ఎవడైనా నిలబడతాడు? ఇల్లు అసలు ఆడి మీద రకరకాల నిందలు పడతా ఉంటే ఇలాంటి మాట్లాడుతుంటే ఎవడ నిలబడతాడా? ఇప్పుడు పౌలు మాట్లాడుతా తెలుసా, ఖైదీనైన నాతో నిలబడడానికి, నాతో ఉండడానికి నువ్వేమవలేదు, సిగ్గుపడలేదు. తిమోతి, ప్రభు అయిన యేసుక్రీస్తు విషయం కావచ్చు, ఖైదీనైన నాతో ఉండడానికి కావచ్చు, సిగ్గుపడక. తర్వాత ఇంకా మాట్లాడతాడు, దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవంలో నువ్వు ఎలా ఉండాలో తెలుసా? పాలివాడవై నువ్వు ఉండాలా. స్వార్థ కొరకు ఏం కలుగుతాయి చెప్పనా? శ్రమ కలుగుతుంది. ఆ శ్రమలో కూడా నువ్వు ఎలా ఉండాలి? పాలివాడవై నువ్వు ఉండి దేవుని కొరకు నిలబడే వ్యక్తివై ఉండాలి అని అంటాడు. దేవునికి స్తోత్రం. ఏదో ఒకసారి నా మాట గుర్తుపెట్టుకో ప్రదేవని బిడ్డ, ఏదో క్రైస్తవ జీవితం అంటే పాన్పు మీద నడిచేటట్లుగా ఉండదు. ఎప్పుడు కూడా ఏదొచ్చినప్పటికీ ప్రభు మాట్లాడుతున్న మాట తెలుసా, ఆయన ఉంటాడు, ఆయన చూసుకుంటాడు కనుక నువ్వు కృంగిపోకుండా ఆయన మీద విశ్వాసము కలిగి నిలబడవలసిన బిడ్డగా నువ్వు నేను ఉండాలా. దేవునికి స్తోత్రం. ఏదో ఒకసారి దొమ్మిగా వచ్చి ఒక ప్రాంతం అంతా కూడా పడుతున్నా అరిస్తార్కు వెనక్కి వెళ్ళిపోలే. ఏ మాట మీద నిలబడ్డాడు దాని మీద అలా విత్ స్టాండ్ అయిపోయాడు.
ఇది మొదటి లక్షణం అయితే, రెండవది మీకు చూపిస్తాను చూడండి త్వరగా. రెండవది మీకు చూపిస్తాను. అపోస్తల కార్యాల గ్రంథం 24 మనం చదివాం కదా. మరియు పుర్రు కుమారుడైన అరిస్తార్కు కోసం, పుర్రు కుమారుడైన బెరెయ పట్టణస్థుడైన సోపోత్రును, తెస్సలోనికేలో ఉన్న అరిస్తార్కును అతనితో కూడా వచ్చిరి అనే మాట కనపడుతుంది. ఎక్కడికి వచ్చారంట? ఆ ప్రాంతము కొరింథీ సంఘము కోసం మాట్లాడతాడు. మీరు కిందకి అలా చదువుకుంటూ వెళితే, కొరింథులో వాళ్ళు అక్కడ దగ్గరగా చాలా రోజులు ఉన్నారు అనే మాట చెప్తాడు. 6వ వచనం, పులియని రొట్టెల దినములైన పోయిన తర్వాత వాడెక్కి ఫిలిప్పును విడిచి 5 దినములు త్రోయకు వచ్చి అక్కడ వారి దగ్గర మేము ఎన్ని దినాలు ఉన్నాం? 7 దినాలు ఉన్నాం అంటాడు. కిందకి అలా చదువుకుంటూ వెళితే 20వ అధ్యాయంలో చాలా సంగతులు అక్కడ మాట్లాడుతూ జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. వీళ్ళు ఆయా ప్రాంతాల గుండా వెళుతున్నారు. ఇప్పుడు రెండవ లక్షణానికి వస్తే, వాళ్ళని ప్రయాణంలో ఉన్నప్పుడు పౌలు ఒక బాధ్యతను అప్పగించాడంట. చూడండి, కొరింథీ రెండవ పత్రిక 8వ అధ్యాయం. అరిస్తార్కు కోసం మాట్లాడదాం. కొరింథీ రెండవ పత్రిక 8వ అధ్యాయం. కొరింథీ రెండవ పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం చూడండి ఒకసారి. మరియు సువార్త విషయము సంఘములన్నిటిలో ప్రసిద్ధి చెందిన సహోదరుని అతనితో కూడా నేను ఏం చేస్తున్నాను? పంపుచున్నాను అని అంటాడు. 12వ అధ్యాయానికి రండి. అపోస్తులు 2వ సేమ్ కొరింథీ రెండవ పత్రిక 12వ అధ్యాయం. కొరింథీ రెండవ పత్రిక 12వ అధ్యాయం 18వ వచనం కూడా చదువుదామా? మీ యొద్దకు వెళ్ళుటకు తీతును హెచ్చరించి అతనితో కూడా ఒక సహోదరుని పంపితిని. కొరింథీ రెండవ పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం, 12వ అధ్యాయం 18వ వచనం, 12వ అధ్యాయం 18వ వచనం. ఈ రెండు చోట్ల కూడా చూడగలిగితే, సువార్త విషయంలో, సువార్త పని విషయంలో ప్రసిద్ధి పొందిన ఒక అతనిని మీ దగ్గరికి నేను పంపించాను అని అంటాడు. ఎవరైనా? అరిస్తార్కు కోసం మాట్లాడతాడు పౌలు. తర్వాత 12వ అధ్యాయం 18వ వచనంలో తీతుతో పాటు ఒక వ్యక్తిని మీ దగ్గరికి పంపించాను అని అంటాడు. ఇది అరిస్తార్కు కోసం రాయబడుతున్న మాటలు. ఎక్కడి నుంచి పంపించాడంట? ఎవరి దగ్గరికి పంపించాడంట అనంటే, కొన్ని సంగతులు మీకు అర్థం కావాలి. ఆ రోజున ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఆ రోజున ఉన్న సంఘంలో చాలా సంఘాలు పౌలు స్థాపించుకుంటూ వెళ్తుంటే, యెరూషలేము సంఘం, మొట్టమొదటి సంఘానికి, యెరూషలేము సంఘానికి భయంకరమైన హింస కలిగిందంట. భయంకరమైన హింస కలిగితే, ఆ హింసలో ఆ ప్రాంతంలో యెరూషలేములో ఉండే వాళ్ళందరూ కూడా ఆయా ప్రాంతాలకు చెల్లాచెదురైపోయారు. సంఘం బాగా దీనస్థితికి వచ్చేసింది. అయితే ఆ సంఘము చాలా దీనస్థితికి వచ్చింది అని ఎరిగిన పౌలు ఆ సంఘము కొరకు ఏం చేయడం మొదలుపెట్టాడంటే, అతడు ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా యెరూషలేము సంఘము యొక్క పరిస్థితి చెప్తే, ఆ యెరూషలేము ప్రాంతము కొరకు చాలామంది కలిసి ఫండ్ రైజ్ చేశారు. అంటే అందరూ కలిసి మాకు ఎంత ఇస్తామండి, మేము ఎంత ఇస్తామండి అని చెప్పి వాళ్ళందరూ కలిసి ఏం చేశారంట? కొంచెం డబ్బును వాళ్ళు పోగు చేశారు. కొంచెం ఫండ్ రైజ్ చేసి ఈ ఫండ్ అంతటిని కూడా పౌలు చేతికి అప్పగిస్తే పౌలు ఈ డబ్బంతటిని పట్టుకెళ్ళి అరిస్తార్కుకి ఇచ్చాడు. నా మాట గుర్తుపెట్టుకోండి. ఈ అరిస్తార్కుకి ఇచ్చి నమ్మకమైన వాడు గనక, రెండవది ఏంటంటే అతడు ధైర్యము కలిగిన వాడు. నాకు చెప్పాను కదా, ధైర్యము కలిగిన వాడు గనక ఈ ధనమంతటిని కూడా యెరూషలేము సంఘమునకు చేర్చగలిగిన బాధ్యత అంతా కూడా ఎవరి చేతికి అప్పగించబడిందంటే, అరిస్తార్కు అనే వ్యక్తి చేతికి అప్పగించబడింది. మీకు అన్ని చూపించగలిగిన టైం నాకు లేదు, అందుకే మీకు కొన్ని రిఫరెన్స్లు నేను చూపిస్తున్నా. సో ఇప్పుడు ఆయా సంఘాల దగ్గర నుంచి వాళ్ళు ఫండ్ రైజ్ చేసినప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో సంఘాలు ఉన్నాయో తెలుసా? కొరింథీ రెండవ పత్రిక 8వ అధ్యాయానికి వస్తున్నాను చూడండి ఒకసారి. కొరింథీ రెండవ పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, మాసిదోనియా సంఘాలకు అనుగ్రహించబడి ఉన్న కృప మీకు తెలియచేస్తున్నాను. ఎలా అంటే, వారు బహుశ్రమల వల్ల పరీక్షించబడినప్పటికీ కూడా వాళ్ళు సంతోషించారు. ఆ మాట చూడండి. వాళ్ళు నిరుపేదలైనప్పటికీ కూడా వాళ్ళ దాతృత్వం ఎలా ఉందంట? బహుగా విస్తరించింది. వాళ్ళు చాలా జనరస్గా ఉన్నారు. జనరాసిటీ అనేది చాలా ఎక్కువగా వాళ్ళకు ఉంది. వాళ్ళ దాతృత్వం చాలా విస్తరించింది. వాళ్ళు పేదలైనప్పటికీ కూడా వాళ్ళు ఎలాగున్నారో తెలుసా? ఏదైనా ఒక విషయము కొరకు నిలబడాలంటే, ఏదైనా ఒక సంఘము కొరకు నిలబడాలి అనంటే, ఏదైనా ఒక పరిస్థితి కొరకు నిలబడాలి అనంటే, వాళ్ళు దేవుని కృపకు మాత్రమే కాక వాళ్ళు మా మాటకు కూడా అప్పగించుకొనగలిగిన పరిస్థితికి వాళ్ళు వచ్చేసారంటాడు. దేవునికి స్తోత్రం. ఏదో ఒకసారి చెప్పాలి హల్లెలూయా. సో ఇప్పుడు ఆయా సంఘాలన్నిటికీ కూడా ఆ బాధ్యత, ఆ పరిస్థితిని చెప్పినప్పుడు, సంఘాలన్నిటిలో కూడా డబ్బు పోగు చేయబడితే, నమ్మకమైన వాడు గనుక ఈ ధనమంతటిని కూడా యెరూషలేముకు చేర్చగలిగిన బాధ్యత అంతా కూడా ఎవరి చేతికి అప్పగించారు? ఇప్పుడు చెప్పాలి ఎవరి చేతికి? అరిస్తార్కు అనే వ్యక్తి చేతికి అప్పగించారు. ఇప్పుడు అరిస్తార్కు ఆ వ్యక్తి వెళ్ళేటప్పుడు సాధారణంగా ఇక్కడి నుంచి చాలా దూరం ప్రయాణం యెరూషలేము సంఘానికి వెళ్ళాలి కనుక, వాళ్ళు ఉన్న ప్రాంతం నుంచి మధ్యలో దొంగలు రావచ్చు, దోపిడీ చేసేవాళ్ళు రావచ్చు, ఎలాంటి పరిస్థితులు ఉండే వాళ్ళని రావచ్చు. ఏ కష్టం వచ్చినా, ఎలాంటి పరిస్థితి వచ్చినప్పటికీ కూడా అతడు నమ్మకస్తుడై తనకు అప్పగించబడిన పనిని చేయడానికి అతడు ఏమాత్రం ఒకడు వెనుకాడలేదు. ఈ మాట ఎందుకన్నా తెలుసా? ఒక సంఘము స్థిరపరచబడాలి అని అంటే, ఒక సంఘం విస్తరించబడాలి అని అంటే, ఒక సంఘము దేవునిలో క్షమాపణ
క్షేమాభివృద్ధి పొందాలి అని అంటే సంఘంలో ఖచ్చితంగా సేవకుడు ఉన్నప్పటికీ లేకపోయినప్పటికీ నమ్మకంగా పనిచేసి పరిచర్య జరిగించగలిగిన వాళ్ళు ఖచ్చితంగా సంఘానికి కావాలి. ఈ మాటకి ఎందుకన్నా తెలుసా? పౌలు పోగేశాడు కాబట్టి పౌలే పట్టుకెళ్ళి ఇవ్వాలండి అని అంటే కుదరదు. అరిస్తార్కు చెప్తున్న మాట, అయ్యా మీరు పరిచర్లో ఉన్నారుగా, మీరు పరిచర్లో ఉండండి, నేను పట్టుకెళ్ళి ఆ పని అంతటిని కూడా పూర్తి చేసుకుని వస్తాను, నమ్మకంగా నేను ఆ కార్యాన్ని జరిగించుకుని వస్తాను. దేవుని సంఘం ఎప్పుడు క్షేమాభివృద్ధి నొందుతో తెలుసా? ఎక్కడైతే బాధ్యత కలిగిన బిడ్డలు ఉంటారో, ఎక్కడైతే బాధ్యతనంతటిని కూడా సేవకుడు ఉన్నా లేకపోయినా మేము ఈ పని చేస్తామండి, మేము చూసుకుంటామండి అనే బాధ్యత తీసుకునే వాళ్ళు ఎక్కడైతే ఉంటారో నిశ్చయముగా ఆ సంఘాన్ని దేవుడు ఆశీర్వదించి క్షేమాభివృద్ధి నొందిస్తాడు. దేవునికి స్తోత్రం. ఒకసారి బైబిల్లో చెప్తున్న మాట, అరిస్తార్కుల వంటి వారు సంఘాలలో ఖచ్చితంగా నమ్మకమైన వాళ్ళు కావాలా, సంఘంలో ప్రార్థించే వాళ్ళు కావాలి, అట్ ద సేమ్ టైం పోరాడే వాళ్ళు కూడా కావాలి. నీకు అర్థం అవడానికి చెప్తాను. యెహోషువ మాట్లాడుతున్నాడు. ఒక రోజు అమాలేకీయులతో యుద్ధం జరుగుతున్నప్పుడు, పాస్టర్ గారు మీరు ప్రార్థన చేస్తారా, వెళ్ళండి, మీరు చేతులెత్తి పైకి చేతులెత్తి ఉంచండి, మేము చూసుకుంటాం కిందని సైన్యం అంతటిని కూడా తీసుకెళ్లి పోరాడుతున్నాడంట. మోషే చేతులు పైకెత్తినప్పుడు అంతా కూడా ఇశ్రాయేలు గెలిచారంట. మోషే చేతులు దించేస్తే ఎవరు గెలుస్తున్నారు? అమాలేకీయులు గెలుస్తున్నారు. ఈ విషయం ఎరిగిన తర్వాత యెహోషువకి సపోర్ట్ లేదని యెహోషువ పోరాడుతున్నాడు కానీ మోషే చేతులు బరువెక్కిపోయి ఎప్పుడైతే చేతులు దించేస్తున్నాడో ఈ విషయాన్ని ఇంకొక ఇద్దరు గమనించారంట. వాళ్ళ పేర్లలో ఉంటాయి, అహరోను, హూరు అనే పేర్లు ఉంటాయి. వాళ్ళిద్దరూ కూడా ఈ విషయాన్ని గమనించిన తర్వాత స్ట్రైట్గా పరిగెత్తుకుని మోషే దగ్గరికి వెళ్ళారు. మోషే దగ్గరికి వెళ్ళేలా చెప్తున్నారు, అయ్యగారు మీరు చేతులతో ఉంచండి, మీరు చేతులు బరువెక్కకుండా మేము వాటిని పట్టుకుని ఆంచుకుని మేము ఉంటామన్నారు. నా మాట గుర్తుపెట్టుకో, ఒక ఇద్దరేమో మోషే చేతులు ఆంచిన వారుగా ఉన్నారు, మోషే చేతులు బరువు ఎక్కువైపోయినప్పుడు ఆంచుకుంటూ ఉన్నారు, లేకపోతే దానికి సపోర్ట్గా నిలబడ్డారు. ఒక ఆయనేమో కింద ప్రజలను తీసుకుని పోరాడుతూ ఉన్నాడు. ప్రార్థించే గుంపు ఒకటి కనబడుతుంది, పోరాడగలిగిన గుంపు ఒకటి కనబడుతుంది. సంఘంలో ఈ రెండు ఎప్పుడైతే ప్యారలల్గా ఉంటాయో, అంటే సంఘ పరిచర్య కొరకు ప్రార్థించగలిగిన వారు కావాలా, సంఘము కొరకు పోరాడగలిగిన వారు కావాలి, ప్రార్థించగలిగిన వారు కావాలి, పని చేయగలిగిన వారు కూడా కావాలి. ఇలా వీళ్ళిద్దరూ కొలాబరేట్ అయి ముందుకెళ్ళగలిగినప్పుడు మాత్రమే అమాలేకీయుల మీద మన విజయాన్ని సంపాదించగలుగుతాం. దేవునికి స్తోత్రం. ఒకసారి లోకం మీద విజయాన్ని ఖచ్చితంగా మనం సంపాదించగలుగుతాం. అట్టి నమ్మకస్తుల కొరకు దేవుడు కనిపెడుతున్నాడు అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడు ఈ మాట నీకు ఎందుకు చెప్తున్నా అంటే, అపోస్తుడైన పౌలు ద్వారా సంఘానికి చెప్తున్న మాట కూడా అదే. అలాగున మీరేమాత్రము కూడా వాళ్ళు చేయలేదు కదా, వాళ్ళు నిలబడలేదు కదా, వాళ్ళు ఉండలేదు కదా, ఒకప్పుడు చేసేదానివే, ఒకప్పుడు ప్రార్థించేదానివే, ఒకప్పుడు నిలబడేదానివే, ఇప్పుడు నాకెందుకులే అనుకున్న పరిస్థితుల్లోనికి నువ్వేమాత్రము వెళ్ళిపోవడానికి వీల్లేదు. రోమీలకు రాసిన పత్రికలో ఇలా మాట్లాడుతుంటాడు. అందుకే రోమా పత్రికకు వస్తే 12వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం చూడండి. 12:11 ఇలా చెప్తాడు, ఇదిగో మీరు ఆసక్తి విషయంలో మీరు ఏమైపోద్దు, మాంద్యులైపోద్దు. ఆసక్తి విషయంలో మీరు మాంద్యులుగా మారిపోద్దు. ఇంకో మాట చెప్తాడు, ఇంకో చోట ఏమంటాడు తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక 10:24 చెప్తాడు, 24-25, కొందరు మానుచున్నట్టుగా మీరు సమాజముగా కూడుకొనుట, చెప్పాలి, సమాజముగా కూడుకొనుట మానక ఆ దినము సమీపించుచున్న కొలది మీరు మరి ఎక్కువగా అలాగున చేయొచ్చు. ఒకని పట్ల ఒకడు ప్రేమ చూపిస్తూ సత్కార్యములు చేస్తూ మీరు ఏం చేయాలంటే ఒకడినొకడు మీరు ఏం చేయాలంట, పురుకొల్పాలి అని అంటాడు. మీరు సమాజముగా కూడుకోవడం మానద్దు, ప్రేమ చూపించడం మానద్దు, సత్కార్యాలు చేయడం మానద్దు, ఒకడినొకడు హెచ్చరించడం మానద్దు, ఒకడినొకడు పురుకొల్పడం మీరు మానద్దు. ఎందుకు మానద్దు అంటున్నాడు? కొంతమంది ఏం చేస్తున్నారంట, మానేస్తున్నారు. అందుకే అంటాడు, కొద్ది మంది మానుచున్నట్టుగా మీరు మానొద్దు. ఎందుకు ఆ మాట చెప్తున్నాడు? ప్రభువు రాకడ ఇంకా ఆలస్యంగా ఉందండి, ఆయన వచ్చినప్పుడు చూసుకుందాంలేండి అని చెప్పి ఒకప్పుడు భక్తి చేసిన వారే, ఒకప్పుడు ప్రేమ చూపిన వారే, ఒకప్పుడు సత్కార్యం చేసిన వారే, ఒకప్పుడు హెచ్చరించిన వారే, ఒకప్పుడు పురుకొల్పిన వారే, ఒకప్పుడు మరి ఎక్కువగా అలాగ చేయడానికి ఇష్టపడిన వారే ఇప్పుడు ఏమైపోతున్నారంటే మెల్లిమెల్లిగా మానేశారు. ప్రార్థన మానేశారు, సహవాసం మానేశారు, వాక్య ధ్యానం మానేశారు, దేవుని సన్నిధిలో గడపడం మానేశారు, కొద్దిమంది విశ్వాసాలకు స్వార్థ చెప్పడం మానేశారు, సాక్ష్యాలు చెప్పడం మానేశారు. ఇప్పుడు పౌలు చెప్తాడు, కొందరు మానేసినట్టుగా వాళ్ళు మానేశారు కదా, ఇంకా వాళ్ళు చేయనప్పుడు నాకెందుకులేండి అని నువ్వు డిప్రెస్ అయిపోద్దు, నువ్వు ఆగిపోద్దు, డిస్కరేజ్ అయిపోద్దు. ఇంకా ఎవడు చేస్తున్నాడండి, మేము నిలబడినా మాత్రం ఉపయోగం ఏముందండి, ప్రార్థన చేయాలని మాకు ఆశ ఉంటుందండి కానీ ఎవరు వస్తున్నారండి, లేకపోతే వాక్యం చదవాలనో చెప్పాలనో మాకు ఉంటుందండి కానీ కుదురుతలేదండి, ఇంకెవరో సపోర్ట్ చేయనప్పుడు ఇంకెందుకండి. ఈ నిరాశలోనికి నువ్వు వచ్చేస్తున్నప్పుడు పౌలు చెప్తున్నాడు, కొందరు మానేస్తున్నట్టు నువ్వు ప్రార్థన మానొద్దు, వాక్య ధ్యానం మానొద్దు, సహవాసం మానొద్దు, నీ పరిస్థితిని విడిచిపెట్టొద్దు. ఆసక్తి విషయంలో నువ్వేమైపోద్దు, మాంద్యులుగా మీరు మారిపోద్దు. ఆసక్తి విషయంలో మీరు మాంద్యులు కాక ఆత్మలో మీరు ఎలా ఉండాలో తెలుసా? తీవ్రత కలిగిన వారే మీరు ఉండండి.
తీవ్రత కలిగిన వారుగా మీరు మాంద్యులు అయిపోకుండా మీరు ఉండండి అనే సంగతిని జ్ఞాపకం చేస్తూ మాట్లాడతాడు. ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేస్తాను తెలుసా? ఇప్పుడు అరిస్తార్కుకు ఆ బాధ్యత అప్పగించబడినప్పుడు తనకున్న ఆసక్తి, తనకున్న బాధ్యత, తనకున్న నమ్మకత్వాన్ని జ్ఞాపకం చేయాలి. అక్కడెక్కడో మాసిదోనియా ప్రాంతంలో ఉన్నాడంట. ఆయా ప్రాంతాల గుండా పౌలు వెనకాల తిరుగుతున్నాడంట. కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్తాడు ఆ మాట, ఇదిగో నేను అరిస్తార్కును పంపిస్తాను అన్న విషయాన్ని చెప్తున్నప్పుడు, అరిస్తార్కును ఆ ప్రాంతానికి పంపిస్తున్నప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి ఆయా ప్రాంతాల గుండా తిరుగుతున్నప్పుడు మధ్యలో కష్టాలు వచ్చిన, బాధ వచ్చిన, ఏ పరిస్థితి వచ్చినా దేవుడు నాకు అప్పగించాడు. ఈ ధనం విషయంలో నేను నమ్మకంగా ఉండాలి, ఈ పని విషయంలో నేను నమ్మకంగా ఉండాలి. దేవుడికి ధనం ఇచ్చిన, దేవుడికి కుటుంబాన్ని ఇచ్చిన, దేవుడికి ఉద్యోగాన్ని ఇచ్చిన, దేవుడికి వ్యాపారం ఇచ్చిన, ఏది నీ చేతికి దేవుడు అప్పగించినా నువ్వు అప్పగించబడిన, నీకు దేవుడు అప్పగించిన దాని విషయంలో నువ్వు చాలా నమ్మకంగా ఎదగాలి. దీన్ని పట్టుకెళ్ళి అక్కడ నేను ఖచ్చితంగా ఇవ్వాలి. ఏ పరిస్థితి వచ్చినా 3 రోజుల పాటు అన్నం లేదంట, 3 రోజుల పాటు తిండి లేదంట, 3 రోజుల పాటు కడుపు మార్చుకొని దేవుడు అప్పగించాడు నాకు ఈ పనిని. అప్పగించిన ఒక్క బాధ్యతను బట్టి యోనాను కడుపులో పెట్టుకుని చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళి ఒడ్డుకు దింపుతుంది. నమ్మకత్వం కావాలి. ఇప్పుడు నేను ఈ మాట ఎందుకన్నా తెలుసా? ఒకవేళ అలాంటి పరిస్థితి కనుక ఈ రోజున్న పరిస్థితుల్లో మనకి ఎవరికైనా వస్తే నీకు మాట చెప్తాను చూడు. ఇప్పుడు ఎక్కడో హైదరాబాదులో, నా మాట అర్థమైందా? ఇక్కడ ఇలాంటి పరిస్థితి సింపుల్గా ఎక్కడో హైదరాబాదులో ఒక సంఘం పరిస్థితి బాగాలేదన్న విషయం మనకి ఈ వారం ఫోన్ వచ్చింది, మనకి ఈ వారం తెలిసింది హైదరాబాద్లో ఉన్న సంఘం పరిస్థితి బాగాలేదని. సో మీ అందరికీ చెప్తే మీరు అందరూ కూడా అబ్బో ఖచ్చితంగా ఇలా చేసేయాలండి, అలా చేసేయాలండి అని చెప్పేసి అని తలా కొద్ది డబ్బులు వేసుకుని, నా మాట అర్థమవుతుందా, ఒక 5,000 10,000 పోగు చేశారు. ఒక 5,000 10,000 పోగు చేసి మీలో ఒకరిని నిలబెట్టి ఈ 10,000 పట్టుకెళ్ళి అక్కడ ఇచ్చేయండి అమ్మా అంటే ఫస్ట్ మీ నోట్లో వచ్చే క్వశ్చన్ ఏంటి? అమ్మా మాట్లాడాలి. ఏదో కష్టపడి పోనీ ఏదో ప్రయాసపడి సంఘంకి ఇలా చేయాలని చెప్పేసి పోగేసి జాతి డబ్బులని పెట్టారు. ఈ 10,000 మీరు పట్టుకెళ్ళి, అరిస్తార్కుకు అప్పగించబడిన బాధ్యత కూడా అలాంటిదే కదా, నువ్వు పట్టుకెళ్ళి ఇచ్చేయన్నారు. ఇప్పుడు ఫస్ట్ మిమ్మల్ని తీసుకెళ్ళి పొద్దున హైదరాబాద్ పట్టుకెళ్ళి ఇచ్చేసానమ్మా అని 10,000 మీ చేతిలో పెడితే మీరు ఏమంటారు? ఫస్ట్ అమ్మ డబ్బులు అయితే ఇస్తాం కానీ అంత దూరం వెళ్ళలేదు, ఇంకా పర్లేదు మీకు ఏదో వస్తే చెప్పండి, మీరేమంటారా? అమ్మా మీకెందుకులే అన్న గొడవ, ఓకే ఇంకా ఫస్ట్ నేనే కనుక మీకు ఆ పని అప్ చెప్పి మీరు వెళ్ళండి అని నేను అన్నాను అనుకో, ఫస్ట్ మీరు నాతో అని మాట ఏంటి తెలుసా? మరి ఛార్జీలు కూడా పెట్టండి. మరి వెళ్ళి రావడానికి ఏమవుతాయి? ఛార్జీలు అయిపోతాయి కదా సార్. ఇప్పుడు 10,000 అంటే పట్టుకెళ్ళి ఇచ్చేస్తాను కానీ వెళ్ళడానికి ఎంత చెప్పు? వెళ్ళడానికి ఎప్పుడు హైదరాబాద్ వెళ్ళలేదు ఎవరనే మాట్లాడు. వెళ్ళడానికి అవుతాయి కదండి. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత పొద్దున్న టిఫిన్ చేయాలండి, మధ్యాహ్నం భోజనం చేయాలండి, వాళ్ళకి అప్ చెప్పేసి మళ్ళీ రేపు సాయంత్రం రావాలి కదండి, మరి వచ్చేటప్పుడు కూడా ఛార్జ్ అవుతుంది కదండి, మరి నా పరిస్థితి ఏంటండి? ఈ మాట ఎందుకన్నానంటే ఆ మాట అరిస్తార్కు అనలేడా? ఐ మీన్ నీకు అర్థం అవడానికి సింపుల్గా చెప్పాను కానీ అరిస్తార్కు అనలేడా? సరే అక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి, అక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి, సో నేను ఇందులో చాలా వాడుకోవచ్చండి అన్న మాట అరిస్తార్కు వాళ్ళే. అరిస్తార్కున్న యాటిట్యూడ్ ఎలాగుందో తెలుసా? నేను మేలు చేయాలా, కానీ ఆ మేలు నుంచి నేను ఏది ఆశించకూడదు. నేను ఉపకారం చేయాలి, మేలు చేయాలి, కానీ దానివల్ల నాకు ఏదైనా కలిసి వస్తుందా అన్న ఆలోచన మాత్రం నాకు ఉండకూడదు. ఈ మాటకి ఎందుకు జ్ఞాపకం చేస్తానంటే అరిస్తార్కు శ్రమలో పౌలుని విడిచిపెట్టని ధైర్యం అరిస్తార్కుంటే, రెండవది ఏంటో తెలుసా? ఏ బెనిఫిట్ తాను ఆశించకుండా అనేక సంఘములకు మేలు చేయాలని ఆతురత కలిగిన వాడిగా కనపడతాడు. దేవునికి స్తోత్రం. ఏదో ఒకసారి నాకేం కలిసి వస్తుంది, నేను చేస్తే నాకేం వస్తుంది? ఈ రోజున పరిస్థితి అలాగే ఉంది. ఏ చిన్న పని చెప్పినా నాకేంటి, మరి నాకేమైనా కలిసి వస్తుందా, నాకేమైనా చేస్తారా? ఎక్కడ నువ్వు ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళు, ఏ పని కోసం వెళ్ళు, ఎక్కడికి వెళ్ళు, ఏ పని చేయి, ఎవరికి ఏ పని అప్పు చెప్పినా కూడా నాకేమొస్తుంది, నాకేం కలిసి వస్తుంది అని ఆలోచించుకుంటున్న పరిస్థితుల్లో, ఒకవేళ నేను ఖర్చు అయిపోతానా అని భయపడుతున్న పరిస్థితుల్లో అరిస్తార్కు మనకు నేర్పిస్తున్న పాట ఏంటి తెలుసా? సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఏది ఆశించకుండా తాను ప్రభు కొరకు నమ్మకంగా ప్రయాసపడుతున్న విషయం కనబడుతుంది. దేవునికి స్తోత్రం. ఏదో ఒకసారి చెప్పాలి హల్లెలూయా. అలాగు నువ్వు నిలబడితే బిడ్డ, బైబిల్ చెప్తున్న మాట తెలుసా? అలాగు నువ్వు నేను నిలబడితే ప్రభు అంటాడు. చూడండి కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, 23వ చదవండి ఒకసారి. కొలస్సీ పత్రిక 3:23, కొలస్సీ 3:23 చదువుమా. ప్రభువు వలన స్వాస్థ్యమును, ఈ మాట చూడు, ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదుము కాబట్టి మనము ఏ పని చేసినా
అది చిన్నదైనా పెద్దదైనా ఎలాంటి పని అయినా సరే, ఏ పని చేసినా మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమై మనం ఎలా చేయాలంట? మనస్ఫూర్తిగా మనము చేసేవారముగా ఉండాలి అని అంటాడు. స్తోత్రం. ఏదో ఒకసారి మనం ఏ పని చేస్తున్నప్పటికీ ప్రభువు వలన మనకి ప్రతిఫలము కలుగుతుంది కనుక, ప్రభువు వలన స్వాస్థ్యము కలుగుతుందని ఎరిగిన వారమై, ప్రభువు వలన మనకి దీవెన కలుగుతుందని ఎరిగిన వారమై మనం ఏం చేస్తున్నప్పటికీ, ఇక్కడికి వచ్చి నువ్వు చిన్నపాటి పరిచర్య చేస్తున్నావా, ఇక్కడికి వచ్చి చిన్నపాటి కుర్చీలు వేయడమో, బరకాలు వేయడమో, లేకపోతే చిన్నపాటి ఏదైనా భోజనాలు జరిగినప్పుడు పరిచర్య చేయడం, సంథింగ్ నీకు అర్థమయ్యేటట్లుగా ఇక్కడ జరిగే ఏ పరిచర్య అయినా, ఎక్కడ జరిగే పరిచర్య అయినప్పటికీ నేను అంటాను, నువ్వు ప్రార్థన చేస్తున్నావా, నువ్వు నమ్మకంగా పరిచర్య చేస్తున్నావా, ఇక్కడ నిలబడి వాక్యం చెప్తున్నప్పుడు నాకెంత ప్రతిఫలాన్ని ఇస్తాడో, సంఘ క్షమాభివృద్ధి కొరకు నమ్మకంగా నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా అంతే ప్రతిఫలాన్ని దేవుడు నీకు ఇస్తాడు. సంఘము కొరకు నువ్వు ప్రయాసపడుతున్నప్పుడు, పోరాడుతున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు, పరిచర్య చేస్తున్నప్పుడు, ఇది మనుష్యుల నిమిత్తం అని కాక, వాళ్ళు చూస్తారేమో, వీళ్ళు చూస్తారేమో, వాళ్ళు చూడలేదు, వీళ్ళు చెప్పలేదు, లేదు లేదు లేదు, మనుష్యుల నిమిత్తము కాక. గుర్తుపెట్టుకో ప్రియమైన బిడ్డ, ఎవరి నిమిత్తము? మనం ఏ పని చేసినా, ఇప్పుడు నేను సేవ చేస్తున్నాను, ఇప్పుడు నేను ఇక్కడ వాక్యం చెప్తున్నాను, అబ్బాయి జనం కొద్ది మంది ఉన్నారు కదా అన్న ఆలోచన నాకుంటే దానివల్ల ఏ ఉపయోగం ఉండదు. ఎందుకు చెప్పినా, ఇక్కడ కొద్ది మంది ఉన్నా, 10 మంది ఉన్నా, 20 మంది ఉన్నా, 2000 మంది ఉన్నా, ఇది మనుష్యుల నిమిత్తము గాక నేను ప్రభువు నిమిత్తం అని మనస్ఫూర్తిగా చేసేవాడిగా నేను ఉండాలి. దేవునికి స్తోత్రం. ఏదో ఒకసారి నా విషయం నేను చెప్తున్నప్పుడు నీ కొరకు నువ్వు ఆలోచించు. నువ్వు పాట పాడినా, నువ్వు సాక్ష్యం చెప్పినా, నువ్వు కానుకిచ్చినా, నువ్వు వాయిద్యాలు వాయించినా, నువ్వు ఏ పని చేసినా, ఏది చేసినా మనస్ఫూర్తిగా ఎవరి కొరకు? ఇది నా కోసం కాదు, ఇది ఎక్కడున్న మనుషుల కోసం కాదు, ఇది ఎవరి కొరకు? ఇది ప్రభువు నిమిత్తము. ఎందుకంట? మన స్వాస్థ్యము ఆయన దగ్గర నుంచి వస్తుందని ఎరుగుతుము గనుక మనస్ఫూర్తిగా మనం చేద్దాం. నేను అంటాను, నువ్వు చేసే ఏ పనైనా కానీ, నువ్వు ఇచ్చే కానుక అవని, లేకపోతే నువ్వు చేసే మరొకటి ఏదైనా అవని బిడ్డ, మనస్ఫూర్తిగా చేయడం నేర్చుకో. అరిస్తార్కు దగ్గర నుంచి మనం నేర్చుకోగలిగిన పాఠం అదే. అతడు మనస్ఫూర్తిగా చేస్తున్నాడు, బాధ్యత కలిగిన వాడిగా చేస్తున్నాడు. మరొక మాట చూపించి నేను ముందుకు వెళ్ళిపోతాను, టైం అవుతుంది కదా. చూడండి ఒకసారి అపోస్తుల కార్యాల గ్రంథం 27వ అధ్యాయానికి రండి. అపోస్తుల కార్యాల గ్రంథం 27వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం ఒకసారి. అపోస్తుల కార్యాల గ్రంథం 27వ అధ్యాయం మొదటి వచ్చిన నుంచి. డన్. మేము ఓడెక్కి ఇటలీ వెళ్ళాలని నిర్ణయం అయిపోయినప్పుడు, ఆ మాట చూడండి, వారు పౌలును మరికొందరు ఖైదీలను ఔగుస్తు పటాలంలో శతాధిపతి అయిన యూలి అనే వానికి అప్పగించారు. పౌలుతో పాటు ఉన్న కొద్ది మందిని ఖైదీలుగా చేసి, వినండి, పౌలు కూడా ఖైదీగానే ఉన్నాడు, పౌలుతో పాటు కొద్ది మంది ఖైదీలు ఉన్నారు, పౌలుతో పాటు ఇంకా కొద్ది మంది పరిచారకులు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా బంధించి రోమాకు తీసుకెళ్లాలని, ఎక్కడికి? రోమా ప్రాంతానికి తీసుకెళ్లాలని, వీళ్ళని ఒక ప్రాంతమునకు తీసుకెళ్లాలని సిద్ధపడ్డారు. ఆ ప్రయాణం ఓడ మీద జరిగింది. ఎక్కడంట? ఆ ప్రయాణం ఓడ మీద జరిగింది. అక్కడ ఇప్పుడు చూడండి 2వ వచనం నుంచి, ఆసియా దరి వెంబడినున్న పట్టణములకు ప్రయాణము చేయబోవు అద్రముత్తియ పట్టణము ఓడ ఎక్కి మేము బయలుదేరితిమి. మాసిదోనియుడును తెస్సలోనిక పట్టణస్థుడైన అరిస్తార్కు కూడా మాతో ఉన్నాడు అనే మాట చెప్తాడు. ఎంత క్లియర్గా ఉందో చూడ మాట. అరిస్తార్కు కూడా ఈ ప్రయాణంలో ఎవరితో ఉన్నాడు? మాతో ఉన్నాడు. ఎక్కడి నుంచి ప్రయాణం అవుతున్నారు వీళ్ళు? మేము ఓడ ఎక్కి ఇటలీ వెళ్ళాలని, రోమా ప్రాంతానికి వెళ్ళాలని మేము నిర్ణయించబడ్డాం. పౌలుగా ఉన్న నన్ను, కొద్ది మంది ఖైదీలను యూలి అనే వ్యక్తికి అప్పగించారు. ఆ అప్పగించబడిన వారిలో, ఖైదీలలో నాతో పాటు ఉన్న జత పని వారిలో ఎవరున్నారంట? చెప్పాలి ఎవరున్నారు? అరిస్తార్కు కూడా ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళ ప్రయాణం ప్రారంభమైంది. నా మాట గుర్తుపెట్టుకోండి. మీరు ఇలా మెల్లిగా కిందకు చదువుకుంటూ వెళ్ళిపోతే, ప్రయాణం ప్రారంభమైన తర్వాత కొంచెం దూరం వాళ్ళు ప్రయాణం చేసిన తర్వాత వాళ్ళకి ఏమొచ్చిందో తెలుసా? చూడండి 9వ వచనం. చాలా కాలమైన తర్వాత, ఉపవాస దినము కూడా గతించిన తర్వాత ప్రయాణము చేయుట అపాయకరముగా ఉండెమును అనే మాట ఉంటుంది. 15వ వచనం, 14వ వచనం. కొంచెం సేపు అయిన తర్వాత ఊరుకులోను పెనుగాలి క్రేతు మీద నుండి విసిరాను. దానిలో ఓడ చిక్కుకొని గాలికి ఎదురు నడవలేకపోయినందున ఎదురు నడిపించడం మానేసి మేమేమైపోయామంట? గాలికి కొట్టుకుని వెళ్ళిపోయామనే మాట ఉంటుంది. మీరు కిందకి చదివితే, మా ప్రాణాలు మేము భద్రపరుచుకోవడం, ఓడను భద్రపరుచుకోవడం బహు కష్టంగా ఉందంటాడు. ఇంకో మాట చెప్పాలంటే, మేము బ్రతుకుదామన్న ఆశ బొత్తిగా మాలో ఏమైపోయింది? పోయిందని అంటాడు. ఇప్పుడు నా మాట చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అసలు ఎవరున్నారని ఎక్కాడు ఓడ? అరిస్తార్కు పౌలు ఉన్నాడని ఎక్కాడు. జాగ్రత్తగా నా మాట గుర్తుపెట్టుకో. పౌలు ఉన్నాడని ఓడ ఎక్కి ప్రయాణం చేస్తున్నప్పుడు మధ్యలోకి వెళ్ళిన తర్వాత భయంకరమైన తుఫాను వచ్చింది. చుట్టూ నీళ్లు ఇంకేమీ కూడా లేవు. 14 రోజుల పాటు, నా మాట అర్థమవుతుంది, అసలు 14 రోజుల పాటు ఏం కనిపించలేదంటే వీళ్ళకి? సూర్యుడు కనిపించలేదంటే. అసలు ఆ పరిస్థితి ఎలా ఉంటుందో నీకు అర్థమవుతుందా? అసలు సిచ్యువేషన్ ఎలా ఉంటుందో నీకు అర్థమవుతుందా? నీకు సింపుల్గా అర్థమవడానికి చెప్తాను. నీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను ఇస్తాను, అంత దాకా ఎందుకు కానీ మీకు అర్థమయ్యేటట్లుగా చెప్తాను.
రేపొద్దున అర్థమవుతున్నమాట, రేపొద్దున మీ అందరికీ కూడా నేను ఒక విషయం చెప్తాను. రేపొద్దున నుంచి మనందరము కూడా 10 రోజులు ట్రిప్కి వెళ్దామని చెప్పేసి నేను ఏదో చిన్న మినీ వ్యాన్ లాంటిదో బస్సు పురమాయించాను. అర్థమవుతున్నమాట. ఎక్కడికి పాస్టర్ గారు అడిగితే ఎక్కడ దాకా ఎందుకమ్మా అంత మాట ఇక్కడే ఉంటాం, పోనీ 10 రోజులు ఎక్కడికైనా బయటకు వెళ్ళేసి హ్యాపీగా రిలాక్స్ అయ్యేద్దాము అని చెప్పేసి ఏ మున్నారో కర్ణాటకో లేకపోతే కేరళ లేకపోతే తమిళనాడు వెళ్దామని చెప్పేసి కోయంబత్తూరు లాంటి ప్రాంతానికి వెళ్దామని చెప్పేసి బస్సు పురమైతే మాకు బాధ ఏమన్నా పాస్టర్ గారు పురమాయించారు కదా, మీరు అందరూ ఎక్కేయారు. ఓకే, మీరు ఎక్కేసిన తర్వాత నా మాట జాగ్రత్త పట్టుకో. మీరు ఎక్కేశారు, ఎక్కిన తర్వాత పాస్టర్ గారు మేము ఏమైనా తెచ్చుకోవాలంటే ఏమీ తెచ్చుకోక్కర్లేదమ్మా, అన్నీ నేనే చూసుకుంటాను. ఇంకా అసలు ఆ గొడవ లేదు, హ్యాపీగా మీరు ఎక్కేసి కూర్చున్నారు. ఇక్కడి నుంచి కొంచెం విజయవాడ వెళ్ళిన తర్వాత సాయంత్రం అయ్యింది. రేపు సాయంత్రం మధ్యాహ్నం బయలుదేరితే విజయవాడ వెళ్ళేసరికి కొంచెం సాయంత్రం అయిపోయింది. కొంచెం చీకటి పడిన తర్వాత గట్టిగా వర్షం వస్తుంది. వర్షం ప్రారంభమైన తర్వాత మీరు అందరూ కూడా మెల్లిమెల్లిగా కిటికీలన్నీ వేసేసి పర్లేదులేండి, ఏం కాదులేండి, వెళ్ళిపోతాం కదా అని చెప్పేసి అనుకుంటే విజయవాడ దాటిన తర్వాత గుంటూరు దాటిన తర్వాత చిలకలూరుపేట దాటిన తర్వాత మెల్లిగా ఒంగోలు వచ్చేసరికి ఇంకా భయంకరమైన తుఫాను వచ్చేసి గొడవ వచ్చేసి హడావుడైపోయి ఇంకా అలాగే కూడా అస్సలు ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి వెళ్ళే ప్రసక్తే లేదు. మనం ఫిక్స్ అయ్యాం కాబట్టి వెళ్ళిపోవాలని చెప్పి మనం బలవంతంగా వెళ్ళిపోయేసరికి నెల్లూరు దాకా వెళ్ళేసరికి మీ పరిస్థితి ఎలా ఉంటుందంటే, నెల్లూరు దాటేసరికి ఒంగోలు దాటిన తర్వాత ఇంకా నెల్లూరే కదా, ఇంకా నెల్లూరు వెళ్ళేసరికి ఇంకా మీకు భయం వేసి నెల్లూరు వెళ్ళేసరికి మ్యాక్సిమం రేపు మధ్యాహ్నం బయలుదేరితే నెల్లూరు వెళ్ళేసరికి చాలా టైం అయిపోతుంది. మధ్యలో మీరు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి అక్కడక్కడ ఆగుతూ వెళ్ళాలి కాబట్టి ఇంకా నెల్లూరు వెళ్ళిన తర్వాత వర్షం ఆగుతలేదు అనుకో, మీ పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి. నెల్లూరు దాటిన తర్వాత సూళ్ళూరుపేట ఆ ప్రాంతానికి వెళ్ళిన దాకా ఉండి సైలెంట్గా నా దగ్గరికి వచ్చి మీరు చేసే పని చెప్తారు. సైలెంట్గా మీరు నా దగ్గరికి వచ్చి మీ ఆలోచనే, కానీ మీరు డైరెక్ట్గా చెప్పరు, మీ ఆలోచన అది. మీరు డైరెక్ట్గా చెప్పకుండా పాస్టర్ గారండి అనుకున్న వాళ్ళందరూ వెళ్ళిపోదాం అంటున్నారండి, అది నిజం చెప్తున్నా, నీ ఆలోచనే, కానీ నీ ఆలోచనకి ఏం చెప్తావా అది చెప్పు. కల్లోళ్ళండి వెనక్కి వెళ్ళిపోదాం అంటున్నారండి, ఎక్కడికి ఏమొచ్చిందని. ఇప్పుడు జాగ్రత్తగా మాట విను. తుఫాను వచ్చేసిందని, కష్టం వచ్చిందని, అదే ఎట్టి పరిస్థితులు కుదరదు, మనం వెళ్ళిపోదామని చెప్పి నేను ఆ సూళ్ళూరుపేట ఇంకా అవన్నీ దాటేసి రైట్కి వెళ్తే నాయుడుపేట తిరుపతి వెళ్ళిపోతుంది. అది కాదు, ఇంకా డైరెక్ట్ తడ అంటే ఇంకా తమిళనాడు బార్డర్ తడ ఈ ప్రాంతం అంతా కూడా వెళ్ళి ఇంకా చెన్నై దగ్గరికి వెళ్ళిపోతున్న పరిస్థితిలో ఇంకా ఫ్రస్ట్రేట్ అయిపోయి ఇంకా మీకు రేపు పొద్దున్న నుంచి కంటిన్యూస్గా వర్షం అంతా కొడతాను ఉంటే ఇంకా నాకు మీద కోపం వచ్చి అవసరమైతే నేను దింపేయండి, నేను ట్రైన్కి వెళ్ళిపోతాను వెనక్కి, నేను మాత్రం మీతోటి రాను. అప్పుడు 10 రోజులు అమ్మ ఫ్రీ అమ్మ, అన్నీ ఫ్రీ అమ్మ, అవన్నీ ఫ్రీ ఇచ్చినా నాకు మాత్రం వద్దని నేను వెనక్కి. ఎందుకంటావు ఈ మాట ఎందుకంటే నువ్వు గట్టిగా ఇక్కడి నుంచి బయలుదేరి ఒక 600 కిలోమీటర్లు 700 కిలోమీటర్లు ఇంకా వెళ్ళలేదు. అర్థమవుతున్న మాట. ఒక్క రోజుకే మనం చెప్పే మాటలు ఎలా ఉంటాయంటే, మేము జాయిగింటికి మేము వెళ్ళిపోతాను, మేము ఎట్టి పరిస్థితుల్లో మిత్రం. ఈ మాట ఎందుకంటే ఇప్పుడు బయలుదేరారంట అరిస్తార్కు తనతో పట్టున్న వాళ్ళు చాలామంది బయలుదేరారు. మీరు గమనించగలిగితే, మీరు మెల్లిగా చదువుకుంటూ వెళ్ళగలిగితే ఆఖరి వచనాలకు వచ్చేసరికి రాస్తాడు వాళ్ళు తక్కువ మంది ఏమాత్రము కూడా లేరు, వాళ్ళు చాలామంది ఉన్నారనే మాట కనబడుతుంది. మీరు మెల్లిగా ఈ అధ్యాయం అంతా కూడా చదువుకుంటూ వెళ్తే డీటెయిల్స్ అన్నీ కూడా అందులో కనబడుతుంది. ఈదగలిగిన వాళ్ళు ఉన్నారంట, లేకపోతే ఏవేవో పనులు చేసిన వాళ్ళు, ప్రయాసపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా పౌలు ఉన్నాడు కదా, లేకపోతే ఖైదీలుగా వాళ్ళని తీసుకెళ్తున్నారు కదా అనుకున్న పరిస్థితిలో 14 రోజులు, నా మాట విను, 2 వారాల పాటు సూర్యుడు కూడా కనిపించని పరిస్థితిలో వాళ్ళందరూ కూడా ఉంటే, నా మాట విను జాగ్రత్తగా. ఆ రోజున పౌలు మాట్లాడుతున్న మాట తెలుసా, వాళ్ళు అన్నం తింట మానేసి ఇంకా కలవరపడిపోయి నీరసపడిపోయారని పౌలు ఇలా చెప్తాడు. 22వ వచనం, ఇప్పుడైనను మీరు ధైర్యము తెచ్చుకున్నాడని మిమ్మల్ని వేడుకుంటున్నాను, వాడకే కానీ మీలో ఎవని ప్రాణమునకు హాని కలగదు. నేను ఎవని వాడునో ఎవరిని సేవిస్తున్నానో ఆ దేవుని దూత గత రాత్రి నా దగ్గరకు వచ్చి మాట్లాడి చెప్తున్న మాట, నిశ్చయముగా మీరందరూ కూడా క్షేమంగా మీ ప్రాంతానికి వెళతారని దేవుడు నాతో మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. ఏదో ఒకసారి చెప్పాలి హల్లెలూయా. నిశ్చయముగా మీ ప్రాంతానికి మీరు వెళతారు, మీరు ఏ ఇబ్బంది పడద్దు, మీరు ఏ టెన్షన్ పడద్దు, మీరు అధైర్యపడద్దు అని చెప్పేసి అని పౌలు మాట్లాడుతున్నప్పుడు నా మాట గుర్తుపెట్టుకోండి. పౌలుతో పాటు అక్కడ ప్రార్థనలో నిలబడిన ఒక ఆయన ఉన్నాడు. అందరూ కలవరపడ్డారు, కానీ అరిస్తార్కుకి పౌలుతో ఉన్న వెనకున్న బ్యాచ్కి కంగారు లేదు. ఎందుకో తెలుసా, వాళ్ళు అప్పటికే కష్టాలు గుండా వచ్చారు, బాధలు గుండా వచ్చారు, శ్రమలు గుండా వచ్చారు, ఇబ్బందులు గుండా వచ్చారు. ఈ పరిస్థితులన్నింటిలో కూడా పౌలుతో పాటు వాళ్ళు నిలబడినప్పుడు ఆ రాత్రి పౌలు ప్రార్థన చేస్తూ ఉంటే పౌలుతో ప్రార్థన చేయడానికి మోకరించిన వాళ్ళలో అరిస్తార్కు కూడా ఒకడు. దేవునికి స్తోత్రం. ఏదో ఒకసారి పౌలుతో ప్రార్థించడానికి అరిస్తార్కు కూడా ఉన్నప్పుడు, ఇప్పుడు పౌలుతో కలిసి ప్రార్థించే కొద్ది మంది గుంపు అక్కడ ఉన్నప్పుడు ఆ వ్యక్తులలో ఉన్న పౌలుతో ప్రభు మాట్లాడుతున్నాడు. వాళ్ళందరూ ఆ మాటను బట్టి ధైర్యం తెచ్చుకుని పౌలుతో పాటు సహకారులుగా ఉండి
తుఫానులో అలాంటి పరిస్థితుల్లో కూడా, శ్రమలో కూడా పౌలుతో పాటు ప్రార్థించగలిగిన వాడిగా అరిస్తార్కు మనకు కనబడతాడు. దేవునికి స్తోత్రం. ఏదో ఒకసారి తప్పించుకుని వెళ్ళిపోలే, లేకపోతే తప్పించుకుని వెళ్ళిపోయే పాసిబిలిటీ కూడా లేదు, కానీ తుఫానులో ఉండి పౌలుతో కలిసి ప్రార్థిస్తున్నాడు. ఈ మాట నీకు ఎందుకన్నా తెలుసా? నీ చుట్టూ అనేక మంది సహోదరులు ఉన్నారు, వాళ్ళు తుఫానులో వాళ్ళు తుఫానులో ఉన్నారు, బాధలో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, శోధనలో ఉన్నారు. వాళ్ళు తుఫానులో ఉన్నప్పుడు ఆ తుఫాను నువ్వు తీలేవు. అరిస్తార్కు తీసేయగలడు తుఫాను, అరిస్తార్కు ఆపగలడు తుఫాను, అరిస్తార్కు మార్చగలడు ఆ వాతావరణాన్ని, మార్చలేడు, తుఫానును తీయలేడు. కానీ తుఫానులో పౌలుతో పాటు ఉండి పౌలుతో కలిసి ప్రార్థించగలుగుతాడు. ఈ మాట ఎందుకంటే తెలుసు, ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేస్తా తెలుసా? ఈరోజు నీ పక్కనుండే నీ సహోదరులకి అప్పులు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, నిందలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, అనారోగ్యాలు ఉన్నాయి. నువ్వు వాటిని తీలేవు, కానీ వాళ్ళతో ఉండి నువ్వు కలిసి ప్రార్థించగలవు కదా, వాళ్ళతో ఉండి కలిసి వాళ్ళకి ధైర్యం చెప్పగలవు కదా. ఏ పరిస్థితుల్లో అప్పులు ఉన్నాయి, నీ దగ్గరికి ఎవరైనా వస్తే ఏం కాదు నేనున్నాను నీతోటి, ఖచ్చితంగా మనతో కలిసి ప్రార్థన చేద్దాం, దేవుడు అద్భుతం చేస్తాడనే మాట నువ్వు చెప్పగలిగితే అది వాళ్ళకి ఎంత ధైర్యంగా ఉంటుంది. నువ్వు ఖచ్చితంగా ధైర్యాన్ని ఇచ్చే మాట నువ్వు మాట్లాడగలిగి, అనారోగ్యం ఉందా, బాధ ఉందా, కష్టం ఉందా, చనిపోయే పరిస్థితి ఉందా, ఏం కాదు, వీటన్నిటిలో ప్రభువు మనకున్నాడని ధైర్యం చెప్పగలిగినట్లుగా నువ్వు నేను నిలబడగలుగుదామా? నువ్వు నేను నిలబడే వారముగా ఉండాలని కదా ప్రభువు చెప్తున్నాడు. ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేస్తాడు సార్? దావీదును చంపడానికి సౌలు ప్రయత్నం చేస్తున్నాడంట. దావీదును చంపడానికి సౌలు ప్రయత్నం చేస్తూ ఆ ప్రాంతాల గుండా దావీదును తరుముతూ ఉంటే, ఎక్కడ దావీదు దొరికితే అక్కడ చంపేద్దాం అనుకున్న పరిస్థితిలో దావీదు కోసం వెతుకులాడుతున్నప్పుడు దావీదు పారిపోయి ఒక అరణ్యంలోకి వెళ్ళిపోయాడంట. ఆ అరణ్యం పేరు జీపు అని రాయబడి ఉంది. అరణ్యం పేరేంటి? జీపు. ఆ అరణ్యములోనికి వెళ్ళిపోతే, అరణ్యములో ఒక చోట అతడు వనములో దిగి దాక్కునే పరిస్థితిలో ఉన్నప్పుడు, ఆ అరణ్యములో ఉన్న ఎవరికి కూడా, ఆ ప్రాంతంలో ఎవరికి కూడా దావీదు అక్కడ ఉన్నాడన్న విషయం తెలియదు. దేవుడు సౌలు చేతికి దావీదుని అప్పగించకుండా కాపాడుకుంటున్న వెళుతున్న పరిస్థితిలో దావీదు దగ్గరకు ఒక ఆయన వెళ్ళాడు. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 23వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథము 23వ అధ్యాయం. తొందరగా చూడండి, ఒకసారి ఆ మాట చూపించిన ముందుకెళ్తాను. సమూయేలు మొదటి గ్రంథం 23వ అధ్యాయం 16వ వచనం చూద్దామా? అప్పుడు సౌలు కుమారుడైన యోనాతాను లేచి వనములోనున్న దావీదు నద్దకు వెళ్ళి, నా తండ్రి అయిన సౌలు నిన్ను పట్టుకొనజాలడు గనుక నువ్వు భయపడద్దు. విషయం గమనించి ఒకసారి. సౌలు తరుముతున్నాడు, సౌలుతో ఉండే పని వాళ్ళు తరుముతున్నారు. యోనాతానికి దావీదు ఎక్కడున్నాడో తెలుసు. అలాంటి టైంలో సౌలు దగ్గరికి వెళ్ళి, డాడీ ఆడు ఎక్కడున్నాడు నాకు తెలుసు, నేను చూపిస్తాను రా అని అన్నాడా? ప్రాణము తీయడానికి ఇష్టపడలే. దావీదు ఎక్కడున్నాడో తెలుసు కనుక స్ట్రైట్ అవే వెళ్ళి దావీదుతో మాట్లాడుతున్నమాట. నువ్వు ఎక్కడున్నావు అని అందరికీ చెప్తానులే, నేను నువ్వు ఎక్కడున్నావు అని ప్రతి ఒక్కరికి తెలియజేస్తా. ఈ మాటలు కాదు, నువ్వేమాత్రము కూడా భయపడవద్దు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నువ్వు టెన్షన్ పడొద్దు. ఈ మాటని జ్ఞాపకం చేయాలంటే, అరణ్యము మనముండే పరిస్థితులకు సాదృశ్యంగా కనబడుతున్నప్పుడు, బిడ్డ నువ్వు గుర్తుపెట్టుకో, సంతోషంగా ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, హ్యాపీగా ఉన్నప్పుడు, అన్నీ కూడా పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కడికి మనం కనపడతాం. ప్రతి ఒక్కడికి మనమే కనపడతాం. మా ఓడండి, మా మేనోడండి, లేకపోతే మాకు సంబంధించినోడండి, మా బావండి, ప్రతి ఒక్కడికి పరిస్థితులన్నీ బాగున్నప్పుడు కనపడతాం. పరిస్థితులు బాగున్నప్పుడు మనం ఎవరికైనా కనపడతామా అంటే, పక్క నుంచి వెళ్ళిపోతున్నా కూడా చూసుకోలేదు నిన్ను, ఆడు కనపడతాం మనం. అయినా కూడా ఆడనే మాట ఏంటంటే, చూడలేదు, చూసుకోకుండా వెళ్ళిపోయినా, కంగారులో వెళ్ళిపోయాను. బాధలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు మనం ఎవ్వడికి కనిపించు. ఈ మాట నీకు ఎందుకంటానంటే, శత్రువులు దావీదును తరుముతూ ఉన్నప్పుడు అతడు ఎవరికి కూడా కనిపించనంత పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయినప్పుడు, నేనంటాను తన ప్రాణ స్నేహితుడైన యోనాతాను కంటికి మాత్రం స్పష్టంగా కనబడుతున్నాడు. ఈ మాట నీకు ఎందుకన్నా తెలుసా? నువ్వు ఎవరికి కనిపించకుండా దాక్కుని బ్రతుకుతూ ఉంటే, కష్టాల ఊబిలో, బాధలలో, సమస్యలో, శోధనలో, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో శత్రువు నిన్ను పట్టుకొనడానికి ఆయా ప్రాంతాలు కూడా సాతానుడు నిన్ను వెంపర్లాడుతూ తరుముతున్న పరిస్థితులు ఉన్నప్పుడు నేను అంటాను, ప్రియమైన బిడ్డ, నువ్వు ఎవరికి కనిపించకపోయినా నిశ్చయముగా నీ దగ్గరికి రాగలిగిన దేవుడు ఆయన ఉన్నాడు. ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. ఏదో ఒకసారి హల్లెలూయా. మనుషులు ఎవ్వరూ దావీదు దగ్గరికి రాలే, కానీ యోనాతాను మాత్రం దావీదు దగ్గరికి వచ్చి చెప్తున్నమాట, నువ్వు భయపడొద్దు, నిశ్చయముగా దేవుడు నిన్ను కాపాడుతూనే ఉన్నాడని మా ధైర్యం ఇచ్చే మాట చెప్తున్నాడంట. నిశ్చయముగా నువ్వు దేవుని చేత భద్రపరచబడుతున్నావు, నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వేమాత్రము కూడా భయపడొద్దు అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. యోనాతాను ఇక్కడ కొద్దిసేపు మనం పరిశుద్ధాత్మనికి సాదృశ్యంగా మనం ఆలోచించగలిగితే, మన పరిశుద్ధాత్మ దేవుడు ఎలాంటివాడో తెలుసా? మనుషులెవ్వరూ మన దగ్గరికి రాని స్థలములకు కూడా మన దగ్గరికి వచ్చి మనల్ని ధైర్యపరచగలిగిన వాడు. ఆయన రాని పరిస్థితులలోనికి కూడా మన దగ్గరకు వచ్చి మనల్ని ధైర్యపరచగలిగిన వాడు. చేరుకొని స్థలములోనికి, చేరుకొని పరిస్థితులలోనికి కూడా ఆయన నన్ను చేరుకొని నన్ను ధైర్యపరచగలిగిన వాడు. ఆయన బలపరిచి నిలబెట్టగలిగిన వాడు. శిష్యులందరూ ఆ రాత్రి యేసయ్య పునరుద్ధానము పొందాడని తెలిసిన తర్వాత భయపడి తలుపులేసేసుకుంటే, బయట నుంచి ఇంకెవ్వడూ రాలేడు కదా అని వాళ్ళు తలుపులేసేసుకుని మనుషులు ఎవ్వరూ లోపలికి రాకుండా వాళ్ళు భయపడుతూ బిక్కుబిక్కుమండి బ్రతుకుతే,
యేసు ప్రభు వాళ్ళ మధ్యలో ప్రత్యక్షమయ్యాడన్న మాటని కనపడుతుంది బైబిల్లో. దేవుడు ఎలాంటివాడో తెలుసా? మనుషులెవరు చేరుకోని పరిస్థితులలో కూడా దేవుడు నీ దగ్గరకు వచ్చి నిలబడగలిగినవాడు. మనుషులెవరు చేరుకోనని పరిస్థితులలో కూడా నీ పక్కనే నిలబడగలిగిన, నీ దగ్గరకు వచ్చి నేను చేరుకుని నిలబడగలిగిన వాడు నా యేసయ్య. ఈ మాట ఎందుకన్నా తెలుసా? నేను అంటాను, అరిస్తార్కు పౌలుకి ఉన్న సమస్యలు దూరం చేయలేడేమో, అధికారులతో మాట్లాడేసి పౌలుని విడిపించలేడేమో, కానీ పౌలుతోటి ప్రతినిత్యమో పౌలుని ధైర్యపరుస్తూ ప్రార్థించగలుగుతాడు. నీ చుట్టూ ఉండే వారికి ఉండే ప్రతి పరిస్థితిని మార్చలేవేమో, కానీ నేను అంటాను, వాళ్ళతో ఉండి నువ్వు ప్రార్థించగలవు, వాళ్ళతో ఉండి నువ్వు ధైర్యం చెప్పగలవు. నీ మాట ధైర్యాన్ని కలిగించేదై ఉండాలి, నీ మాట బలపరిచేదై ఉండాలి. మరొక మాట ఉంది, అది నేను చూపించి ఒకసారి చదివించి ప్రార్థన చేస్తాను. కొలస్సీ పత్రిక 4:10 చూద్దాం ఒకసారి. కొలస్సీ పత్రిక 4:10, కొలస్సీ పత్రిక 4:10 చదువుదామా? నాతో కూడా చెరలో ఉన్న అరిస్తార్కును, రైట్. తర్వాత ఫిలోమోనుకు రాసిన పత్రిక వచ్చేయండి. ఫిలోమోనుకు రాసిన పత్రిక 24 వచనం. ఫిలోమోనుకు రాసిన పత్రిక 24 వచనం. నేను ఒకసారి చెప్పి కంక్లూడ్ చేస్తాను. ఇక క్రీస్తు యేసునందు నా తోటి ఖైదీ అయిన నా ఎపఫ్రా, నా జత పనివాడైన మార్కు, ఆ మాట చూడండి, అరిస్తార్కు. కొలస్సీ 4:10 చెప్తాడేమో తెలుసా? నా తోటి ఖైదీ అయిన అరిస్తార్కు అని అంటాడు. ఫిలోమోనుకు రాసిన పత్రికలోనేమో నా జత పనివాడైన అరిస్తార్కు అని మాట్లాడతారు. రెండింటికి డిఫరెన్సియేషన్ నీకు అర్థమవుతుందా? అక్కడ నా తోటి ఖైదీ అని అన్నాడు, ఎక్కడున్నారు వీళ్ళు? జైల్లో ఉన్నారు. ఇక్కడ నా జత పనివాడైనా అని అంటాడు. అప్పటికే నా మాట గుర్తుపెట్టుకోండి, నా జత పనివాడైన అరిస్తార్కు కూడా మీకు వందనాలు చెప్తున్నాడు అంటాడు. అప్పటికీ జైల్లోనే ఉన్నాడు. నా మాట నీకు అర్థం కావాలి అని అంటే మీకు కొంచెం వివరణ ఇస్తాను. పరిస్థితులన్నీ పౌలు పరిచర్య ప్రారంభించి విస్తారంగా సాగిపోతున్నప్పుడు అరిస్తార్కు సమర్పించుకుని నిలబడ్డాడు. పౌలు ఇంకా చనిపోయే వయసు, వృద్ధాప్యానికి వచ్చేంత వరకు కూడా, బాగున్నప్పుడే కాదు, పరిస్థితులు బాగోలేనప్పుడు కూడా పౌలునే మాత్రం ఒకడు విడిచిపెట్టకుండా వృద్ధాప్యం వరకు కూడా అరిస్తార్కు పౌలు అంటి పెట్టుకున్న వాడిగా కనబడతాడు. మరొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలంటే, తన సౌఖ్యాలు, తన సుఖాలు, తన పరిస్థితులు, తన స్వేచ్ఛ అన్నిటినీ కాదనుకుని వదులుకుని పౌలుతో పాటు ఇప్పుడు ఎక్కడ కూర్చున్నాడంటే జైల్లో కూర్చున్నాడు. తెస్సలోనిక ప్రాంతంలోనే ఉండిపోయి ఉంటే ఎంత కష్టం వస్తుందా? ఎంత బాధ వస్తుందా? మంచి లైఫ్ ఉంది, ఆస్తుంది, చక్కగా ప్రభువుని నమ్ముకుని ప్రభువుని వెంబడిస్తూ హ్యాపీగా సాగిపోగలిగిన స్థితే. వాటన్నిటినీ కాదనుకుని వాటన్నిటినీ కూడా కాదనుకుని పౌలు వెనకాలొచ్చి ఇప్పుడు ప్రయాసపడుతూ ఇబ్బందులు పడుతున్నాడు. దీన్ని మనం చూడాలి అని అంటే ఒక మాటలో అర్థం చేసుకోవాలంటే, తనకున్న సౌఖ్యాలన్నీ కూడా వదులుకుని, సంతోషాలన్నీ కూడా వదులుకుని ప్రభు పరిచర్య కొరకు సంపూర్ణమైన సమర్పణ కలిగిన వాడిగా అరిస్తార్కు కనపడతాడు. దేవుడికి స్తోత్రం. ఏదో ఒకసారి వైరాగ్యము కలిగిన వాడిగా కనపడతాడు. నీకు ఇంకా వివరించడానికి ఇప్పుడు నాకు టైం లేదు, కానీ సంపూర్ణమైన సమర్పణ, వైరాగ్యము కలిగిన వాడిగా కనపడతాడు. ఈ మాట ఎందుకన్నానంటే, బైబిల్లో అలాంటి దైవజనుడు ఒక ఆయన ఉన్నాడు. ఏలియా వెళ్ళి మాట్లాడుతున్నాడు, మ్యాంటిల్ తన మీదేసి, తన దుప్పటి ఎలీషా మీదేసి మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను సావుకు పిలిచాడు అబ్బాయి అని చెప్పేసి అంటే, అయ్యా ఒక్కసారి ఇంటికి వెళ్ళి వచ్చేస్తానయ్యా. ఇంటికి వెళ్ళి ఏం చేశాడంట? ఒక గొప్ప విందు చేశాడంట. అప్పటికే దగ్గర 12 ఎకరాల పొలాన్ని దున్నుకుంటున్న పరిస్థితిలో తన ఎడ్లను, దేని చేత అయితే పొలాన్ని దున్నుతాడో ఆ ఎడ్లను కాస్త చంపేశాడు. చంపి విందు చేయించడం మొదలుపెట్టాడు. తన నాగలిని కాస్త కంప్లీట్గా మొక్కలు చేసేసాడు. ఆ నాగలిని కాస్త పొయ్యిలో పెట్టేసి దాని చేత వంట వండేసి, ఏ ఎద్దులతో అయితే దున్నుతారో వాటిని కాస్త వదిలించి విందు చేయించేసి ఆ తర్వాత రోజు ఎలియా దగ్గరికి వచ్చి అంటున్నాడంట, ఇక నేను ఇంటికి వెళ్ళాల్సిన అవసరం ఏమాత్రం ఒకటి లేదు, నడండి నీతో పాటు వచ్చేసి నేను సేవ చేస్తాననే మాట అన్నాడు. ఇప్పుడు ఎలీషా దగ్గరికి వెళ్ళి, ఏమండే మీరు ఎందుకు తగలబెట్టేశారండి వాటిని, ఎందుకు అంటించేశారండి వాటన్నిటిని, ఎందుకండి మీరు ఆ ఎద్దులను చంపేశారు అని చెప్పేసి అంటే, ఇప్పుడు ఎలీషా మాట్లాడగలిగిన మాట తెలుసా? అయ్యా నేను ఏలియా వెనకాల వెళ్ళడానికి నిలబడ్డాను, స్థిరపరుచుకున్నాను, నా ఆలోచన నేను నిలకడగా మార్చుకున్నాను. ఇప్పుడు నేను సేవలోకి వెళ్ళిన తర్వాత కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, శోధనలు వస్తాయి, ఎప్పుడు ఏ పరిస్థితి వచ్చినా నేను మరలా వెనక్కి వెళ్ళిపోవాలన్న ఆలోచన ఆ ఎద్దులు చూస్తే నాకు కనబడుతుంది. ఈరోజు నాకు కష్టం వచ్చింది కదా, మరలా నాకు మంచి జ్ఞానం ఉంది కదా, మంచి నా పరిస్థితి ఉంది కదా, ఎద్దులోనే కదా, వెళ్ళిపోతానులే, నా పని నేను చేసుకుంటానులే అన్న ఆలోచన నాకు ఎప్పటికీ కూడా రాకూడదండి. నన్ను వెనక్కలాగేదేది కూడా ఉండడానికి వీల్లేదు. అందుకోసమే కాబట్టి సజీవంగా ఉండడానికి వీల్లేదు. ఈ మాట నీకు ఎందుకన్నా తెలుసా? తన సౌఖ్యములన్నీ కూడా పక్కన పెట్టి, తన పరిస్థితులన్నీ కూడా పక్కన పెట్టి ఏలియా వెనకాల అతడు వెళ్ళిపోయి ఏలియా కంటే ఘనమైన పరిచర్య జరిగించగలిగిన వాడికి ఎలీషా నిలబడ్డాడు. సంపూర్ణమైన సమర్పణ నీకు ఎలీషాలో కనపడుతుంది, వైరాగ్యము కనపడుతుంది. పౌలు శీలల కోసం మనం ఆలోచించగలిగినప్పుడు ఆ పరిస్థితి మనకు స్పష్టంగా కనపడుతుంది. పౌలు భయంకరమైన దెబ్బలు తింటున్నప్పుడు పక్కనే సైలస్ కూడా ఉన్నాడు. వెళ్ళిపోవడానికి ఇష్టపడలే, చెరలో ఉన్నాడంట. 16-25 అపోస్తుల కార్యాల కీర్తనలో
పాడారంట, ప్రార్థనలు చేశారంట. అన్ని శ్రమలలో కూడా పౌలుని విడిచిపెట్టకుండా నమ్మకస్తుడిగా పౌలుతో పాటు శీల కనబడుతున్నాడు, అరిస్తార్కు కనబడుతున్నాడు. మనతో మన ప్రభువు మాట్లాడుతున్న మాట అది. ఏ పరిస్థితి వచ్చినప్పటికీ, ఎలాంటి పరిస్థితి వచ్చినప్పటికీ మొదట్లో ఎలా నిలబడ్డాడో చివరి వరకు అలాగే నిలబడగలిగిన వారుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పి ఒకసారి చెప్పాలి హల్లెలూయా. కాలేబు కోసం చెప్తాడు ఆ సాక్ష్యం ఏమో తెలుసా? కాలేబు మోషేతో ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు ఏ భక్తి చేశాడో కానాను చేరుకునేంత వరకు కూడా నిండు మనస్సుతో యెహోవాను అనుసరించేవాడనే సాక్ష్యాన్ని కాలేబు కోసం మాట్లాడతారు. జాషువా కోసం మాట్లాడతారు, నిండు మనస్సుతో ప్రభువుని ఆరాధించేవాళ్ళని. ఈరోజు నీతో నాతో ప్రభు చెప్తున్న మాట కూడా అది. ఏంటో తెలుసా? ఎప్పటి వరకు మేము ఉండాలి? అరిస్తార్కు వలె మరణము వరకు మనం నమ్మకంగానే ఉండాలి. ప్రకటన గ్రంథం 2:10 చెప్తాడు, మరణము వరకు నువ్వు ఎలా ఉండాలంట? నమ్మకంగా ఉండు. అలా నమ్మకంగా ఉంటే నాకేమిస్తాడయ్యా దేవుడు? సామెతల గ్రంథం 28 మాట్లాడుతాడు, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుననే మాట జ్ఞాపకం చేస్తాడు. నువ్వు నేను అలా నమ్మకమైన అరిస్తార్కుల వలె శ్రమలలో వీడిపోకుండా ధైర్యముగా నిలబడగలిగిన వారి వలె మనకు అప్పగించబడిన బాధ్యతను ఏది ఆశించగా నెరవేర్చు వారం వలె తుఫానును తొలగించలేకపోయినా పౌలుతో నిలబడి ప్రార్థించి ధైర్యము చెప్పగలిగిన వారి వలె, స్వేచ్ఛను వదులుకుని సంపూర్ణ సమర్పణతో పరిచర్య కొరకు నిలబడగలిగిన వారి వలె, చివరి వరకు నమ్మకంగా పౌలు వలె, అరిస్తార్కు వలె, కాలేబు వలె, తిమోతి వలె మనం సాగిపోగలిగిన కృప దేవుడు మన ఎల్లరికీ అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థించేద్దాం, అందరము కలిసి ప్రార్థించేద్దాం. కళ్ళు మూసుకుని ప్రార్థించేద్దాం. తండ్రి,